జై శ్రీరామ్, జై స్వామినారాయణ. ఈరోజు నుంచి మనం చాలా ముఖ్యమైనటువంటి చివరి అంకానికి చేరుకున్నాం. అంటే మన పరంగా చాలా ఉంది. ఇంక అందులో మన సత్సంగంలో భాగవతాన్ని ఆఖరి గంట కింద తీసుకొని ఉద్ధవుడు మన తరపున కొన్ని ప్రశ్నలు సంధించాడు పరమాత్మకి డైరెక్ట్గా. భగవద్గీతలో అర్జునుడు కొన్ని ప్రశ్నలు సంధిస్తే భాగవతంలో అంతిమ స్కందంలో ఉద్ధవుడు పరమ భక్తుడు శ్రీకృష్ణ పరమాత్ముడికి. ఎందుకు పరమ భక్తుడు అని అంటే, పరీక్షిత్ మహారాజు తన మృత్యువు వారం రోజుల్లో నిర్ణయం అయిపోయిన తర్వాత ఆయన సుఖమహాముని ద్వారా తన ముక్తి కోసం ఏదైతే శ్రవణం చేస్తున్నప్పుడు ఇదే భాగవతం చెప్తున్నప్పుడు గోపికలకు ప్రస్తావన వచ్చినప్పుడు కూడా చలించాడు. ఎవరు? పరీక్షిత్తు. అంతవరకు ఇన్ని స్కందాలు విని గోపికల చరిత్రకు వచ్చేటప్పటికి అదేమిటి, శ్రీకృష్ణ పరమాత్మ ఏమిటి, ఇలాగేమిటి అన్న చిన్న సంశయం కూడా ఆయనకి వచ్చింది తప్ప కేవలం ఉద్ధవుడికే అటువంటిది రాలేదు. అందుకని ఆయన పరమ భక్తుడు. భక్తి తత్వాన్ని పూర్తిగా తను ధరించినటువంటి పరమ భక్తుడు. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఈ గోపికల యొక్క పాదధూళి నా నెత్తి మీద పెట్టుకుంటే చాలు అనుకున్నాడు. అది భక్తి యొక్క పరాకాష్ట. అటువంటి పరమ భక్తుడు మన తరపున శ్రీకృష్ణ పరమాత్మని కొన్ని క్వశ్చన్లు వేశాడు. మనందరికీ చాలా ఉపయోగపడేటువంటి సమాధానాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. గీతలో చెప్పాడు, భగవద్గీతలో కూడా. కానీ ఇక్కడ కూడా ఇంకా విపులంగా చెప్పడం జరిగింది. జాగ్రత్తగా మీరందరూ వినండి. అందులో ముఖ్యంగా మొట్టమొదటిగా హంసగీత అని ఒక గీత ఉంది. ఇది చిన్న చిన్న గీతలు ఉన్నాయి. హంసగీత, భిక్షు గీత కొన్ని ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాత్రం నేను కవర్ చేస్తాను. మిగతావి మనకి కావాలి చదువుకోవచ్చు, పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి. హంసగీత చూద్దాం ఈరోజు. ఉద్ధవుడు ఇలా అడిగాడు, దేవా, విషయభోగలాలస, స్త్రీ వ్యామోహము దుఃఖహేతువులే అని తెలిసి కూడా జ్ఞానమున్న మనుష్యులు జ్ఞానం లేని జంతువుల్లాగా మళ్ళీ ఆ దుఃఖ కోపంలోనే మునుగుతుంటారు ఎందుచేత అని అడుగగా భగవానుడు ఇలా చెప్పాడు, ఉద్ధవా, నిప్పును ఆర్పివేయగల శక్తి నీటికి ఉన్నప్పటికీ ఆ రెండింటికి మధ్యన ఒక పాత్ర ప్రవేశించగానే నిప్పును ఆర్పివేయడానికి బదులుగా నీరే వేడెక్కిపోతుంది. చూసారా ఎంత ఉల్టా అయిపోయిందో? తన సహజ గుణాన్ని మర్చిపోయి తనే వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తోంది. అలాగే శరీరంతో సంపర్కం కలగగానే నిర్మలమైన జీవాత్మ కూడా కొన్ని దేహధర్మాలను సంతరించుకొని తానే దేహాన్ని అనే భ్రమకి లోనవుతుంది. దానికి మొట్టమొదటి లక్షణం ఏమిటి? అహంకారం లోనవుతుంది. తర్వాత రజోగుణం వస్తుంది. విషయభోగాలు అనుభవించాలని కాంక్షిస్తుంది. విషయాలు మారుతూనే ఉంటాయి. సెల్ ఫోన్ మోడల్ మారుతూ ఉంటుంది, టీవీ మోడల్ మారుతూ ఉంటుంది, టీవీ స్క్రీన్ సైజ్ మారుతూ ఉంటుంది, మిక్సీలో చేంజెస్ వస్తుంటాయి, బంగారంలో నగల్లో రకరకాల మోడల్స్ వస్తుంటాయి, అన్నీ మారుతూనే ఉంటాయి. దాని వెనకాల పడి కాంక్ష కూడా పరిగెడుతూనే ఉంటుంది. కానీ వివేకం కలవాడు మాత్రం విషయలాలసలోనూ ప్రలోభాల్లోనూ పడకుండా నిగ్రహించుకొని చిత్తాన్ని పరమాత్మ యందు లగ్నం చేసుకొని ధ్యానిస్తాడు. మళ్ళీ ఇంకోసారి గుర్తు తెచ్చుకోండి, ఏంటి ముఖ్యమైనది? చిత్తము, శ్రద్ధ. చిత్తశుద్ధి, శ్రద్ధ, ఈ రెండు ఉన్నప్పుడే మనం భక్తులు అనిపించుకుంటాము. మనస్సు బుద్ధి మాత్రతో మనం పూర్తిగా దాంతో ఏమీ చేయలేము, లక్ష్యాన్ని మనం చేరుకోలేము. అది. కానీ అవివేకి మాత్రం రజోగుణ తమోగుణ ప్రభావాలకు లోనై విషయభోగలాలసలోనూ స్త్రీ వ్యామోహంలోనూ సుఖం గురించి అన్వేషిస్తూనే ఉంటాడు. వాడు అవివేకి. ఉద్ధవా, మనస్సును మళ్ళించి నాయందే నిలిపించే యోగాన్ని తొల్లి నేనే బ్రహ్మకు సనక సనందనాదులకు అంశరూపం ధరించి ఇలా చెప్పాను. మొట్టమొదట్లోనే ఈ సృష్టి కార్యక్రమం మొదలుపెట్టిన మొదట్లోనే బ్రహ్మను ఎప్పుడైతే నేను నిర్దేశించానో, బ్రహ్మ తపస్సు చేసి తప అన్న ఎప్పుడే శబ్దం వినబడిందో, ఓహో నేను తపస్సు చేసి ఆ దాని మీదే ఫోకస్ చేస్తూ ఉంటే తపస్సు అనమాట అని చెప్పి తపస్సుగా అలా ఉంటే అప్పుడు ఆయనకి మొట్టమొదటిగా నేనే గీతని చెప్పాను.
ఏమిటది? హంసగీత. హంసలా ప్రత్యక్షమయ్యాను. బ్రహ్మ ఏం చేశాడు? కొంతమందిని ఆ తపస్సులో ఉండి, తపస్సులో ఏముంది? తప్ప 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 అంటున్నాడు, పరమాత్మ తలుచుకుంటున్నాడు. తప్ప 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 అన్నట్టుగా దాన్ని పదే 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 వస్తున్నాడు కాబట్టి పదే పదే పరమాత్మని నేను ఎవరిని, నన్ను పుట్టించిన ఆయన ఎవరు అని చెప్పి ఆయన గురించి ఆలోచిస్తూ పరమాత్మను ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఆలోచించే కొద్దీ సృష్టి జరిగింది. ఏం జరిగింది? సనక సనందాన సంతకుమార సనక జాతులు నలుగురు పుట్టేశారు. వాళ్ళు ఎట్లా పుట్టారు? బ్రహ్మజాలుగా పుట్టారు. బ్రహ్మజానులకి ఇంత పిల్లలు ఎలా ఉంటారు? పిల్లలు బ్రహ్మజానులకి, వాళ్ళకి ఏం మాయ తెలియదు, ఏం తెలియదు. అలా పుట్టేశారు. వాళ్ళు ఇలా మీరు వెళ్ళి సృష్టి కార్యక్రమం మొదలు పెట్టాలంటే మేమేం చేయం, మాకు ఏం తెలియదు, మీ ఇలాగే హాయిగా ఉందంటారు కదా. ఆ తర్వాత వేరే వాళ్ళు మన మరీచిన వాళ్ళందరినీ ప్రజాపతులందరినీ సృష్టిస్తారు, వేరే విషయం అనుకోండి. వాళ్ళిద్దరికీ చెప్పాను, బ్రహ్మకును ఈ నలుగురి కలిపి నేను హంసలా వచ్చి వారికి జ్ఞానబోధ చేశాను అని చెప్తున్నాడు. ఆ జ్ఞానబోధ ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. ఓ హిరణ్య గర్భ కుమారులారా, ఈ హంసరూపంలో వచ్చిన నేను ఎవరినో తెలుపమని మీరు అడిగారు. ఈ ప్రశ్నకు అర్థం లేదు. ఎందుకంటే జీవాత్మ పరమాత్మ అవినాభావమైనటివి. జీవునితో కూడి ఉన్న పరమాత్మ ప్రకృతితో కూడి సమస్త చరాచర సృష్టి అంతటా వ్యాపించి ఉన్నది. పరమాత్మ లేని వస్తువేది ఈ విశ్వంలో ఎక్కడా లేదు. అందుచేత మీలోను నాలోను అంతటా వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మయే అయినప్పుడు నేనెవరిని అనే ప్రశ్నకు తావు లేదు. ఇంద్రియ మనస్సులకు గోచరించే ప్రతి వస్తువు ప్రకృతియే జడమైనట్టిదే. పరిశుద్ధమైన మనస్సే ధ్యానావస్థలో గ్రహింపబడేది ఆత్మ. జీవాత్మ ప్రకృతి రెండూ పరమాత్మ యొక్క అంశలే. సర్వము ఆ పరమాత్మయే. పరమాత్మ లేనిది ఏదీ లేదు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు మనకి ఏమని? పరాప్రకృతి అపరాప్రకృతి అన్నాడు. అపరాప్రకృతి అంటే మనకు కనబడేవి, వినబడేవి, చూసేవి, ఫీల్ అయ్యేవి అన్నీ కూడా అపరాప్రకృతి, మాయకి సంబంధించింది అనమాట. పరాప్రకృతి అంటే నాది ఉన్నతమైనటువంటి ప్రకృతి, ఆత్మ సంబంధమైనటువంటి నా స్వభావం ఏదైతే ఉందో అది పరాప్రకృతి. ప్రకృతి నేనే, అపరాప్రకృతి నేనే, పరాప్రకృతి కూడా నేనే. పరాప్రకృతిని దాటి కనుక నువ్వు వచ్చినట్లయితే, నిన్న మనం చెప్పుకున్న గుణాతీత స్థితికి నువ్వు చేరుకున్నట్లయితే నన్ను తెలుసుకుంటావు. నీవు గుణాతీత స్థితికి రాకపోతే నన్ను తెలుసుకునే అవకాశమే నీకు లేదు. జీవునికి దేహ సంబంధం కలుగగానే మనస్సు విషయాలను అనుభవించడానికి సిద్ధపడుతుంది. ఎప్పుడైతే దేహ సంపర్కం వచ్చేస్తుందో జీవుడైతే ఎప్పుడైతే ఈ దేహం అనే బందికానాలో పడిపోయాడో, దేహము దుఃఖాలయం అని మనం తెలుసుకున్నాం. దేహం దుఃఖాలయం ఎలాగ పడిపోయాడు, అందులోకి పడంగానే మనసు ఏం చేస్తుంది? బయట చూడటం మొదలు పెడుతుంది, లోపల చూడటం మానేస్తుంది. ఎప్పుడైతే బయటకు చూస్తుందో, బయట కనబడండి ఏమిటి? విషయాలు ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే ఏమంటారు? ఆబ్జెక్ట్ అంటే మనం ఏది చూస్తున్నామో దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. చూస్తే దాన్ని ఏమంటారు? సబ్జెక్ట్ అంటారు. మనం లోపల ఉన్నవాడు బయట ఉన్న అన్ని వాటిని చూస్తున్నాడు మనసు ద్వారా. మనసు అన్ని చూడటం మొదలు పెడుతుంది. విషయాలు మనసు పరస్పరం సంగం ఏర్పరచుకుంటాయి. మనసు ఏం చేస్తుంది? విషయాల మీదకి దృష్టి పెట్టేస్తుంది. దృష్టి అంటే ఏంటి? చూసేది ఎవరు లోపల నుంచి? మనసా? ఆత్మ, జీవాత్మ జీవాత్మ భోక్త. యాక్చువల్గా భోక్త ఎవరు లోపల? ఆత్మ, జీవాత్మ భోక్త. మన ఏం విషయాలు ఎన్ని తింటున్నా అంటే చూస్తున్నానంటే దాన్ని అది కూడా భోజనమే కదా. కళ్ళకి ఆహారమే కదా. కళ్ళకైతే ఆహారం లోనికి వెళ్తుందో దాన్ని ఎంజాయ్ చేస్తుంది ఎవరు? లోపల జీవాత్మ. కానీ మన మనసు మీద వంక చెప్తాం, కానీ మనసు ఏం చేస్తుంది? వంక కానీ జీవాత్మకు ఉండబట్టే చూస్తుంది. అంతే కదమ్మా. ఇప్పుడు మీకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు, లేదా ఇంట్లో మెంబర్సే ఉన్నారు. ఒకసారి 10 అంతస్తులు మేము దూకారంటే దూకేస్తారా? ఎందుకు దూకరు? మనవాడేగా చెప్పింది, కుటుంబ సభ్యులేగా వాళ్ళు చెప్పారంటే ఇన్నాళ్ళు చేసాం. ఏమిటోనంటే చేయొద్దండి కుటుంబ సభ్యుల కోసం, వాళ్ళ కోసం కష్టపడాలి కదండి. ఎలా స్వార్థంగా ఉంటామండి? కొంత కుటుంబాన్ని చూసుకోవాలి కదండి. నేను ఇలా స్వార్థంగా ఎలా ఉంటామండి అంటాం కదా. మరి ఆ కుటుంబ సభ్యులే చెప్పారు దూకేమని. దూకేస్తావా? ఎందుకని? జీవాత్మకు తెలుసు నేను పోతానని. ఎందుకని? జీవాత్మ దేహం అనుకుంటుంది కాబట్టి, తన తాను దేహం అని భ్రమపడుతుంది కాబట్టి, అమ్మ నేను పడిపోతే నేను పోతాగా, ఇది మాత్రం అంటుంది అన్నమాట. అర్థమైందా? మరి అంటే నేను చెప్పేది ఏంటంటే, ఏదన్నా మీరు ఇష్టమైంది చూస్తున్నారు అంటే మీ జీవితం అనిపిస్తుంది, లోపల చూడాలనిపించిందో చూస్తున్నావు అంతే. నీ జీవాత్మ అది కోరుకుంటోంది. నీకు ఏదో మాట్లాడుతున్నావు అంటే నీ జీవాత్మ అది లైక్ చేస్తుంది, అది ఇష్టపడుతుంది కాబట్టి ఏదో మాట్లాడుతూనే ఉంటావు, అర్థం లేని వ్యవహారాలను చేస్తూనే ఉంటావు. ఎందుకంటే నువ్వు ఇష్టపడుతున్నావు మనస్ఫూర్తిగా. ఎందుకని ఇష్టపడుతున్నావు? నీ స్వభావాలు, సంస్కారాలు, పూర్వజన్మలు అలా ఉన్నాయి. దాన్ని తుడుచుకునే ప్రయత్నం చేయట్లేదు. అదే గొప్పగా ఫీల్ అవుతున్నావు. ఒక్కొక్కటి ఫీల్ అవుతారు కదమ్మా. ఒకడు 6 అడుగులు ఉంటే నేను చాలా గొప్ప ఉండి పెద్ద పొడుగున్నా అనుకుంటాడు. ఇంకొకడు సన్నగా రేవట్లా ఉండే అమ్మాయి అయితే నేను చాలా సన్నగా రేవట్టుకున్నాను అనుకుంటూ ఉంటుంది.
రకరకాలుగా ఉంటుంటారు జనాలు. తెల్లగా అనుకుంటారు, డబ్బులు బాగా అనుకుంటాడు. లేకపోతే ఇంకేం రకరకాల అది కూడా బోల్డ్ ఉన్నాయి మన విషయాలు బయట. ఒకటేంటి 100 ఉన్నాయి, అవునా కదా? రకరకాలు అనుకుంటూ ఉంటాం. అవన్నీ అనుకుని జీవాత్మ ఎందుకు కోరుకుంటుంది? స్వభావాలుగా ఏర్పడిపోయింది లోపల. వాటితోనే అది తృప్తి పడుతూ ఉంటుంది. నేను మనం చెప్పుకున్నాం కథ కూడా ఇట్లాగే. ఏమని? భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తాడు, వ్యసనపరుడికి వ్యసనం కూడా ఇస్తాడు. అలా ఎందుకు ఇస్తున్నాడు? అని పాడు చేస్తున్నాడు అంటే పాడు చేయడు. ఎందుకు చేస్తాడు? వీడికి అది ఆ మత్తు వదిలితే కానీ వాడు బయట పడడు. ఎప్పుడు వదులుతుంది? ఈ జన్మ వదులుతుందా? గ్యారంటీ లేదు. ఎన్ని జన్మలు పడుతుంది? అది పట్టొచ్చు. ఎందుకంటే వాడు అదే లైక్ చేస్తున్నాడు. ఆ జీవాత్మ దాన్నే లైక్ చేస్తుంది. ఆ జీవాత్మ దాని వెనకాల పడుతుంది. ఇంకా పరమాత్మ రుచి వాడికి ఇంకా కలగలేదు. అది కలగనంత వరకు వాడు విసుగు పుట్టేంత వరకు వాడు పోసేస్తూ ఉంటాడు. డబ్బులు పిచ్చి బాగా ఉంటుంది. డబ్బులు అంటుంటాడు. ఎన్నో జన్మల నుంచో అడుక్కుంటుంటే వాళ్ళు ఉంటుంటాడు. వాడు మొహాన్ని కొట్టేద్దామని చెప్పి ఏం చేస్తాడు? ఒక జన్మ ఇచ్చేసేసి డబ్బులు వర్షం కురిపిస్తాడు వాడి పైన. ధనం వల్ల ఎంత నష్టం జరుగుతుందో తర్వాత భిక్షుగీతలో చెప్తాను మీకు. భిక్షుగీతాన్ని వస్తుంది. ధనం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఆత్మకి చెప్పడం జరుగుతుంది. అదనమాట. కాబట్టి ఈ విధంగా సంస్కారాలు, కర్మలు, అనుభవాలు, మళ్ళీ కొత్త సంస్కారాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. దేనివల్ల జరిగాయి? ఎలా జరిగిందంతా కూడా మనసు ఏం చేసింది? బయట చూస్తూ ఉంది. బయట చూసి ఆహారంగా తీసుకుంటుంది. కళ్ళ ద్వారా కొంత, చెవుల ద్వారా కొంత, మనసు ద్వారా కొంత, వాసన ద్వారా కొంత, నోటి ద్వారా కొంత, రుచి ద్వారా అన్నీ తీసుకొని లోన్ తీసుకొని ఎక్కడ చేస్తుంది? స్టోర్ ఎక్కడ చేస్తుంది? అంతా చిత్తంలో పెడుతుంది. అది ప్రాబ్లం. చిత్తంలో పెట్టకపోతే ఏం కాదు. చిత్తం అన్నది ఏంటి? లాకరు. ఆ లాకర్ ఎప్పుడు అవుతుంది? ఎన్ని జన్మల వరకు లాకర్లో సరుకు ఉంటుంది? ఎన్ని జన్మలలో ఉండొచ్చు. ఆ లాకర్లో సరుకు ఖాళీ అయ్యేంత వరకు నీకు ముక్తి అన్నది రాదు. మనసులో ఏదో అనుభవించి పక్కన పడేసామనుకో, ఆ రోజు అది మర్చిపోయామనుకో, ఆ చిత్తంలోకి వెళ్ళదు. ఏ రోజు అది మర్చిపోయామనుకోనమ్మా, చిత్తంలోకి వెళ్ళదు. ఇప్పుడు రోజు ప్రాణం ఊపిరి తీసుకుంటున్నావు, రోజు చేస్తున్నావుగా, ఆ చిత్తంలోకి వెళ్తుందా? వెళ్ళదు. ఆ ప్రాణం పోగానే అది అక్కడికి పోతుంది. ఈ మూట, ఈ శరీరంలోని మూట పక్కన పడేస్తారు. అది ఈ ఆత్మ అనేది అదేదో ఆ లాకర్ తగిలించుకొని వెళ్ళిపోతుంది. ఏ లాకర్ అది? చిత్తం అనే లాకరు. ఆ లాకర్లో మరి సామాన్లు ఉన్నాయి కదా, సంస్కారాలుగా ఉండిపోయినాయి. అవి స్వభావాలుగా నెక్స్ట్ జన్మలో బయటకు వస్తాయి. అవి స్వభావాలుగా వచ్చే జన్మలో బయటకు వస్తాయి. జంతు ప్రవృత్తి ఎక్కువ ఉంటే జంతువులా పుడతాడు, మనిషి ప్రవృత్తి ఎక్కువగా ఉంటే మనిషిలా పుడతాడు. మనిషిలా పుట్టి మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఈ రకంగా మళ్ళీ కొత్త సంస్కారాలు, అనుభవాలు, కొత్త సంస్కారాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఈ చక్కెర గమనం నుండి బయటపడాలంటే అని అనుకుంటే ఎవరన్నా పొరపాటున ఏంది సర్కస్, జెయింట్ వీల్ ఎందుకు తిరుగుతాం, చికాగ్గా ఉందని ఎవడన్నా అనుకుంటే పొరపాటున, అది కూడా భగవంతుడి అనుగ్రహం ఉంటే తప్ప జరగదు. అది అంత ఈజీ కాదు. అది అంతే కదమ్మా. ఇప్పుడు వాడు బారుకి వెళ్ళాడంటే వాడు తాగి ఆడు పడిపోయేంతో తాగుతూనే ఉంటాడు. వద్దని చెప్తాడు వాడు, చెప్పడు. అలాగే ప్యాకెట్కి వెళ్ళారంటే అదే క్లబ్ మూసేసి వెళ్ళిపోమన్నద్దరు కూడా వెళ్ళాడు, ఆడుతూనే ఉంటాడు. అక్కడ ఎక్కడో ఎందుకు మనకి తంబోలా పెట్టండి పొద్దున్న సాయంత్రం దాకా ఎవరైనా వెళ్ళిచేస్తారేమో, ఎవరు వెళ్ళరు. మనకి మనం ఆపుకుంటే తప్ప ఎవరో వెళ్ళాం. అవునా? వాస్తవం చెప్తున్నాను, విషయం చెప్తాను, అవునా కదా? అలాగా పొరపాటున ఎవరికన్నా అనిపించి ఏంటి చెత్త రోజు ఇదేనా అని ఫీలింగ్ వాడికి వచ్చినట్లయితే, అటువంటి వాడు బయటపడాలంటే ఆ చక్రంలోంచి తన మనస్సుని భగవత్ స్వరూప స్మరణలోనూ ధ్యానంలోనూ నియోగించాలి. ధ్యానం అంటే ఏంటమ్మా? పరధ్యానం కాదు, ఆత్మధ్యానం. ఆత్మధ్యానం. నేను ఆత్మని. ఈ ఆత్మ ఒక అద్దం లాంటిది, అందులో పరమాత్మ ప్రతిబింబిస్తున్నాడు, నా ఇష్టదైవం ప్రతిబింబిస్తున్నాడు అని ధ్యానం అనుక్షణం చేయగలిగితే అది ధ్యానం అవుతుంది. అది తప్ప మిగతా అన్ని ధ్యానిస్తాం మనం, పరధ్యానం ఎక్కువగా ఉంటుంది కదా. అది అప్పుడు నియోగించాలి. అప్పుడు మనస్సు విషయాల యందు చరించడం తగ్గించుకుంటుంది. నెమ్మదిగా విషయాల నుంచి మనస్సు లోపలికి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. లోపలికి ఎక్కడికి వెళ్తుంది? అది మనసు లోపలికి వెళ్తే ఎక్కడ ఉంటుంది? ఇదొక ప్రాసెస్. హృదయంలోకి వెళ్తుంది ఫస్ట్. మనసు ఈ విషయాలు ఎప్పుడు తెలుసు కదమ్మా. పడుకుంటే ఎక్కడ పోతుంది మనసు? మంచి నిద్ర పట్టింది. ఎక్కడుంది మనసు? విషయాల మీద ఉందా? ఉందండి. కళ్ళు వచ్చినాయి కదా, అది కూడా దాటేసావు. కళ్ళలో వస్తాయి విషయాలు, అది వేరే విషయం. అది కూడా దాటేసావు అంటే స్వప్నావస్థ కూడా దాటి మంచి గాఢ సుషుప్తావస్థకు వెళ్ళిపోయారు అనుకుందాం. జీవుడు వెళ్తే ఏమన్నా గుర్తుంటుందా? మనసు ఉండదు, శరీరం ఉండదు, విషయాలు ఉండవు. ఆస్థితి అన్నమాట. ఎప్పుడైతే మనసు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు మనసు మరి హృదయంలోకి వెళ్ళిపోయింది. హృదయం ఒకటే కొట్టుకుంటూ ఉంటుంది, ఆ హృదయంలోకి వెళ్ళిపోతుంది అనమాట. హృదయము మనం ధ్యానం చేస్తూ ఉంటే ఎక్కువగా కళ్ళు చూస్తున్నా కూడా ధ్యాన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, జాగృత అవస్థలో కూడా నువ్వు సుషుప్తావస్థలో ఉన్నట్టుగా నువ్వు ఉండగలిగితే, అలా ఉండగలిగితే అప్పుడు ఆ హృదయం ఆత్మలో
ఎప్పుడైతే హృదయం ఆత్మలో ఉంటుందో, ఎలాగైతే సూర్యుడి దగ్గర ఉంటే రాత్రి పగలు ఎన్ని ఋతువులు ఎలా ఉండవో, సూర్యుడి దగ్గర ఉంటాయి అవన్నీ కూడా. సూర్యుడి దగ్గర పగలు రాత్రి ఉండవు కదా, భూమి మీద ఉన్నాం కాబట్టి పగలు రాత్రి వస్తున్నాయి. అలాగే సూర్యుడి దగ్గర ఉన్నట్టుగా ఎప్పుడైతే ఆత్మలో ఉంటుందో, హృదయం వెళ్ళిపోయి అన్ని మూట కట్టుకొని, ఏది ఇంద్రియాలు మనస్సు అన్నీ మూట కట్టుకొని ఆత్మలోకి లయం అయిపోతుందో, అప్పుడు ఆత్మ ప్రకాశంలో పరమాత్మ కనిపిస్తాడు. అది ప్రాసెస్, అది ధ్యానం అంటే అది అది. దానితోపాటు ఆత్మ అనాత్మల యథార్థ తత్వాన్ని గురుబోధ ద్వారా అధ్యయనం ద్వారా తెలుసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీకు అనాత్మ ఏమిటి, ఆత్మ ఏమిటి, ఈ రెండింటి యొక్క భేదం ఏమిటి అన్న సంగతి మీకు విపులంగా బోధపడాలి. బోధించేవాళ్ళు ఎవరు? గురువు మాత్రమే, ఇంకెవరు బోధించలేరు. మిగతా వాళ్ళు మాట్లాడతారు, చెబుతారు, అరుస్తారు, అడుగుతారు, ఈ రకరకాల వేరే పదాలు ఉన్నాయి వాటికి. అంతే తప్ప బోధ చేస్తారన్న విషయం కేవలం గురువు ద్వారానే జరుగుతుంది. అది కూడా చాలా ముఖ్యమని కూడా పరమాత్మ చెప్తున్నాడు. గురుబోధ ద్వారా మాత్రమే అధ్యయనం చేయాలి. జీవుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలను సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు. ఈ 3 అవస్థలు దాటి 4వ అవస్థలో జీవుడు పరమాత్మతో కలుస్తాడు. చెప్పా కదా, ఆ స్థితి అనమాట. ఈ స్థితిలో శరీరానికి సంబంధించిన ఇంద్రియ మనోబుద్ధుల ప్రవృత్తులు, త్రిగుణాల ప్రభావం అన్నీ లయించిపోతాయి. సుషుప్తి వంటి స్థితిని సాధన ద్వారా జాగ్రత్త అవస్థలో అనుభూతిని చెంది తురియ అవస్థకు చేరడం సమాధి అనబడుతుంది. ఇదమ్మా అసలైన పరాకాష్ట. ఇందాక చెప్పా కదా, సుషుప్తావస్థలో ఏ రకంగా అయితే మీరు ఇంద్రియాలు, మనసు, హృదయం ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉందో, ఆత్మలో లయమై ఉన్నాయో, అదే పరిస్థితిని, అదే మానసిక స్థితిని కూడా మీరు జాగ్రత్త అవస్థలో కూడా అనుభవించగలగాలి. చుట్టూ విషయాలు ఉంటాయి, నేనేమీ చలింపజేయలేవు. మనసు ఉంటుంది నీలో, అదేమీ అలజడిగా ఉండదు. అలాగే హృదయం ఉంటుంది, చిత్తం ఉంటుంది. చిత్తంలో ఎటువంటి, ఆ లాకర్లో ఎటువంటి సరుకు లేదు. అంటే సంస్కారాలు స్వభావాలుగా మారే అవకాశం లేదు. వైట్ బోర్డుగా ఉంటుంది. వైట్ బోర్డు మీద ఏది ప్రకాశించదు. ఏ ప్రకాశిస్తుంది? ఒక పరమాత్మ ఒకడే ప్రకాశిస్తుంది. ఒకవేళ ఆయన జ్ఞాని అయిన వాడు ఉంటాడు కదా, ఈ రకంగా ఆయన అట్లా చూసినా కూడా మనల్ని చూడడు. ఆయన మనలో ఉన్న నారాయణుని చూస్తాడు. ఆ నారాయణుని చూసే క్రమంలో ఈ చిన్న చిన్న దీప పురుగులు లాంటి మనసు ఎన్ని ఉంటాయి, ఇంద్రియాలు ఉంటాయి, మన దోషాలను తెచ్చినాయిగా, మనకి మనుషులం కదా, అవి కాలిపోతాయి. ఎప్పుడైతే ఆయన సత్పురుషుడు అలా చూశాడంటే మనలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా కాలిపోయి మనలో నారాయణుడు ఆయనకి కనిపిస్తూ ఉంటాడు. ఏ విషయాన్ని చూసినా ఆయన విషయంగా చూడటం, దాన్ని అందులో పరమాత్మనే చూస్తాడు. అది మనం రేపు నుంచి విశ్వశాసనాలు చెప్పుకుంటాం, దేనిలో ఏ రకంగా చూడగలుగుతాం అన్నది. అది కనుక ప్రాక్టీస్ చేయడం చాలా గొప్ప. అది దాన్ని సమాధి అంటారు. దీనికి ఏం కావాలి? దైవానుగ్రహం చాలా అవసరం. ఇదేమ్మా, ఇది మళ్ళీ మొదటికి వచ్చింది. చెట్టు ముందా, విత్తు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా, ఇది మళ్ళీ మొదలు. అవునా? కాబట్టి భగవంతుడు అనుగ్రహం లేనిదే ఇవేమీ జరగవు. మరి భగవంతుడు ఎలా వస్తుంది? దానికే మనం సత్పురుషుడిని ఆశ్రయించాలి, సత్శాస్త్రాలని ఆశ్రయించాలి, సత్సంగాన్ని ఆశ్రయించాలి. ఉన్నాయి స్కూల్స్, యూనివర్సిటీస్ అన్నీ ఉన్నాయి, మాస్టర్లు అందరూ ఉన్నారు. దీనికి మనం వెళ్ళాం, అంతే కదా. ఈ విధంగా సమాధిస్థితి పొందినవాడు దేహధ్యాస లేనివాడే ఉంటాడు. శరీరం ఏ స్థితిలో ఉన్నా వాడికి తెలియదు, అది ఏమి చేస్తున్నా గుర్తించలేడు. ఈ విధంగా దేహపతనం గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. అతనికి భగవద్ధ్యానం తప్ప ఇంక ఏ ఆపకం ఉండదు, అతని పునర్జన్మ ఉండదు. ఎందుకని? అతను ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి. ఏం చనిపోయాడు? మాయగా చనిపోయాడు. భూమి మీద కనిపిస్తాడు ఫిజికల్గా, కానీ వాడికి మరణం అంటే తేడా తెలియదు, జననం అంటే తేడా తెలియదు. మరణం అన్నా ఒకటే, జననం అన్నా ఒకటే. అది తేడా తెలియదు కదా. పుట్టావు కదా, పెరుగుతున్నావు కదా, పెరుగుతున్న శరీరం నాకు తెలియదు అంటాడు. అది మనకే తెలుసు. ఎంత ముసలాడైనా నేను అన్నది ఎంగానే ఉంది లోపల. నేను మనం అనుకున్నాం, చిన్నపిల్లాడి దగ్గర నుంచి ఇప్పటి వరకు మీలో మనసు ఉంది. అదే మనసు కాదు, నేను అనేది ఒకటి ఉంది. ఆ నేను మారిందా? అదే ముసలితనం వచ్చిందా? దానికి ఏమన్నా అదే లేదే. అప్పుడు నేను ఎలా ఉందో ఇప్పుడు కూడా నేను అలాగే ఉంది. అదే జ్ఞానం ఏం చేస్తాడంటే అదే నేను జన్మాంతరాలు గుర్తుపెట్టుకోగలుగుతాడు. జన్మలు అయిపోయినాయా తెలియదు, నేనుగానే ఉన్నాను అని ఎరుక జ్ఞానికి ఉంటుంది. మనకి ఆ నేను అనేది దీంతో పెట్టుకుంటాం కదా కనెక్షను. ఇది పోతే అమ్మో నేను పోయాను అనుకుంటూ ఉంటాం, ఇది పోతే నేను పోయాను అనుకుంటాం, కానీ అది కాదు. అది జ్ఞానే తెలుసు. అట్లా దానికి కూడా భగవంతుని అనుగ్రహం ఉంటుంది. మరి ఎక్కడుంటాడు? పునర్జన్మ ఉండకపోతే అతను నాయందే ఉంటాడు, నా ధామంలోనే
ఉంటాడు. అతని యొక్క అన్ని లౌకిక బంధాలు తొలగిపోతాయి. ఇక నో బాకీస్, బాకీలే ఉండవు, ఈఎంఐలు ఉండవు, ఇంట్రెస్ట్లు ఉండవు, ఇంకా ఎటువంటి బాకీలు ఉండవు. రావాల్సిన బాకీలు ఉండవు, ఇవ్వాల్సిన బాకీలు ఉండవు. అంటే రావాల్సినవి అంటే జన్మలు ఉండవు, ఇవ్వాల్సినవి అంటే మళ్ళీ మరణాలు కూడా ఉండవు. మనసు పనిచేస్తుంటేనే జగత్తు ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ ఏమా. కాబట్టి మనసు పనిచేస్తుంటే జగత్తు ఉంటుంది. ఎప్పుడైతే మనసుని హృదయంలో లయం చేసేసానో, ఎప్పుడైతే మనసు హృదయం కలిసి ఆత్మలో లయమైపోయాయో, అందరూ ప్రతిరోజు ఆ స్థితిని అనుభవిస్తున్నాం. ఎప్పుడు అనుభవిస్తున్నామో సుషుప్తావస్థలో అనుభవిస్తున్నామో, అదే సుషుప్తావస్థలో ఉన్నటువంటి ఆనంద స్థితిని, బ్రహ్మానంద స్థితిని మనం జాగృత అవస్థలో కూడా ఎరుకతో కనుక మనం మసలగలిగితే మనకి ఈ పరిస్థితి వస్తుంది. అప్పుడు జగత్ అనేది ఉంటుందా? చుట్టూ ఉండదు. అదే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. మనసు ఉంటేనే జగత్ ఉంటుంది. అలాగే జాగ్రత్త అవస్థలో కూడా మనసును ధ్యానంలో లయింప చెప్పా కదా, జాగ్రత్త అవస్థలో కూడా మనసును లయింపచేస్తే ఈ దృశ్యమాన ప్రపంచం ఇక మనకి గోచరించదు. ఆత్మ అనాత్మ వివేచనచే బ్రహ్మమే జీవుని యొక్క ఆత్మని, అది ప్రకృతిని కూడా ప్రవర్తింపజేసే ఆత్మయనే తెలుసుకోవడం సాంఖ్యము, భగవంతుని ఉపాసించడం యోగము అనబడుతుంది. వదిలేండి ఇంకా. కాబట్టి నేను హంసరూపంలో వచ్చిన యజ్ఞస్వరూపుడైన విష్ణువును, నా భక్తుల యందు సర్వభూతహితము, సత్యము, పుణ్యశీలము, వైరాగ్యము, అంతఃకరణ శుద్ధి మొదలైన సత్సంపదలను పెంపొందిస్తాను. సంపాదించండి, మనిషి పుట్టాక సంపాదించాలి కదా అన్నది ఇది సంపద. భగవంతుడు మనిషి జన్మ ఇచ్చి మన భూమి మీదకి పంపించింది సంపాదించుకోండి అని చెప్పాడు. ఏమి సంపాదించుకోమని చెప్పాడు? మనం ఏం సంపాదించుకుంటున్నాము? మనం సంపాదించుకునేవన్నీ కూడా కోల్పోయినట్టే లెక్క. మన ఏదైతే సంపాదించాడు, నేను బాగా సంపాదించాడు అంటుంటా. ఈ బాగా సంపాదించాడని చెప్పినవన్నీ కూడా బాగా కోల్పోయాడండి అని చెప్పాలన్నమాట. ఈ యొక్క భాషలో ఏమి సంపాదించాలి మనిషి జన్మ ఎత్తిన తర్వాత అంటే ఏం చెప్పేశాడు? ఏమిటమ్మా ఒకటొకటి చెప్పండి. సత్యము, పుణ్యశీలము, వైరాగ్యము, అంతఃకరణ శుద్ధి, ఇవి సత్సంపదలు అన్నాడు. ఈ సంపదలనే పెంపొందించుకోవాలి. అండర్లైన్ చేసుకోండి. అందులో ఏమన్నా మీకు అర్థం కాకపోతే నన్ను మళ్ళీ ప్రత్యేకించి అడిగితే చెప్పగలుగుతాను. ఇవి పెంపొందించుకునే టైంలో నాకు ఎవరి ముందు రాగద్వేషాలు కానీ పక్షపాతాలు కానీ ఉండవు. సార్ మాస్టారు భగవంతుడు గారు మీరు కొంతమందికి ఇస్తారా ఇవన్నీ, అందరికి ఎవరేంటండి మరి అని అనడానికి లేదు. నాకు ఎవరి మీద పక్షపాతం లేదు, రాగద్వేషాలు నాకేమీ ఉండవు. మీరందరూ నాకు నాకు పుట్టిన పిల్లలు లాంటి వాళ్ళే. కాకపోతే కొంతమంది నన్ను కోరుకుంటారు, కొంతమంది ప్రపంచాన్ని కోరుకుంటారు. ప్రపంచం కూడా నేనే, కానీ వాడు రావడానికి లాంగ్ రూట్ అవుతుంది. వాడు ప్రపంచం ప్రపంచ యాత్ర చేసి వస్తాను అన్నారంటే సరే నీ ఇష్టం నాయన, జన్మలను ఎత్తుకుంటారా నెమ్మదిగా అంటాను. లేదు వినాయకుడిలాగా గణపతిలాగా మొత్తం అన్ని తీర్థాలు తిరగమంటే ఆయన వారి చుట్టూ లేదా గోవు చుట్టూ తిరిగితే ఎట్లాగైతే సకల తీర్థాలు వెళ్ళిపోయినటువంటి పుణ్యం వచ్చిందో ఆ రకంగా చేసినట్లయితే ఈజీ, అంతే కదా. అశ్వమేధయాగం అంటే ఏంటి? ప్రపంచం అంతా గుర్రాన్ని తిప్పుకొని తీసుకురావాలి, అంతే కదా. అశ్వమేధయాగం అంటే తెలుసమ్మా, పెద్ద పెద్ద రాజులు ఏం చేసేవాళ్ళు? వాళ్ళ గుర్రాన్ని వదిలిపెట్టేవాళ్ళు జెండా కట్టి దాని నెత్తి మీద. అది తీసుకొని ప్రతి రాజ్యాన్ని తీసుకెళ్తే ఆ రాజ్యంలో అందరూ కూడా దండం పెడితే అది సరెండర్ అయిపోయినట్లు లెక్క. అన్ని రాజ్యాలు తిరిగి వచ్చి మళ్ళీ మన రాజ్యంకి వస్తే అన్ని రాజ్యాలు ఎక్కడ ఎవరు ఎదురు చెప్పలేదు కాబట్టి అశ్వమేధయాగం జరిగినట్టుగా నేను చక్రవర్తిని అని రారాజుని చక్రవర్తిని అని ప్రూవ్ అయ్యేది. ఎవడైతే భక్తుడు అవుతాడో, ఎవరైతే ఈ సత్సంబంధం తెచ్చుకుంటాడో అటువంటి అశ్వమేధయాగం ఊరినే గదిలో తిప్పేస్తే అయిపోయినట్లు లెక్క. అది స్వామినారాయణ భగవాన్ అదే చెప్తారు. నువ్వు కనుక పరమ భక్తుడు అయిపోయినట్లయితే, ఏకాంతి భక్తుడు అయినట్లయితే, అశ్వమేధయాగం అంటే ప్రపంచం అంతా అన్ని జన్మలు ఎత్తుకుంటూ వచ్చినట్లు లెక్క. జస్ట్ ఈ గదిలో తిప్పేస్తే అయిపోద్ది అనమాట అశ్వమేధయాగం. ఒక గుర్రం తీసుకొచ్చి ఇలా తిప్పేస్తే అంత ఫలితం. ఎలాగైతే నేను చెప్పా కదా, వినాయకుడు శివుడు చుట్టూ పార్వతి చుట్టూ ఎలా తిరిగితే 3 ట్రిప్పులు తిరిగి అది అయిపోయిందో అంత ఇదిగా వస్తుందన్నమాట. అది నిత్యానందమే నా గుణము. ఈ గుణం ఏంటి? భగవంతుడి గుణం నిత్యానందం. ఎవరైతే నిత్యానందంగా ఉంటారో వాళ్ళు ఎవరు ఉన్నట్టు లెక్క, అంతే. భగవంతుడు కనపడ్డండి, ఎందుకు కనపడ్డు? ఎవడు నిత్యానందుడు ఉన్నాడో వాడే నీకు భగవంతుడు. ఎత్తుక్కోపో, చెప్పాడు కదా, గుణం చెప్పాడు కదా. నా గుణం ఏమిటి? నిత్యానందంగా ఎవరైతే సత్పురుషుడు ఉంటారో వాడే భగవంతుడు. నీ కనబడే ప్రత్యక్ష భగవంతుడు వాడే నీకు అని చెప్తున్నాడు. కాబట్టి అలా హంస వైకుంఠానికి వెళ్ళిపోయింది. అప్పుడు ఉద్ధవుడు మళ్ళీ అడిగాడు, బాగానే ఉందండి, ఇది గురించి బాగా చెప్పారు, కానీ మళ్ళీ అదే క్వశ్చన్ మళ్ళీ వస్తున్నాడు. ఇందాకేం చెప్పాడు? విషయ భోగలాలస, స్త్రీ పురుష వ్యామోహము, దుఃఖహేతువులు కదా తెలిసి కూడా
జ్ఞానం ఉన్న మనుషులు ఎందుకు ఇట్లా జంతువులా బిహేవ్ చేస్తున్నారు అని అడిగాడు. ఇప్పుడు మళ్ళీ అదే క్వశ్చన్ తిరిగి అడుగుతున్నాడు. ఉద్ధవుడు అడిగాడు, భగవాన్, వేదవేత్తలైన ఋషులు ధర్మార్థ కామములైన శ్రేయస్సులను పొందడానికి కొన్ని వైదిక కర్మల్ని చేయాలంటారు కదా. అంతే కదా, ఋషులే చెప్పారు కదా ఈ మాట. పురుషార్థాలు చేయాలి మనిషి పుట్టిన తర్వాత. ఏమిటి పురుషార్థాలు? ధర్మ అర్థ కామ మోక్షాలు, నాలుగు చతుర్విధ పురుషార్థాలు చేయాలని చెప్పారు కదా వారే. మరి నీ యొక్క బోధ ప్రకారం నీ పాదపద్మాలయందు భక్తి కలిగి ఉంటే చాలు మోక్షం సిద్ధిస్తుంది అంటున్నావు. మరి కర్మ మార్గము భక్తి మార్గము వేరువేరు ఫలాలను ఇస్తాయా అని అడిగిన ఉద్ధవుడికి భగవానుడు ఇలా చెప్పాడు. సేమ్ అర్జునుడు కూడా ఇదే క్వశ్చన్ వేస్తాడు కదా. కాసేపు సన్యాసం చేయమంటావు, కాసేపు కర్మయోగం బెటర్ అంటావు, నాకంత కన్ఫ్యూజన్గా ఉంది, అసలు ఏం చేయాలో ఖచ్చితంగా చెప్పేసే అని అన్నాడు అనమాట. అదే విషయం మళ్ళీ ఉద్ధవుడు అడిగాడు ఇక్కడ. అడిగితే భగవానుడు చెప్పాడు, ఉద్ధవా, ప్రళయం అప్పుడు అన్నిటితో పాటు వేదాలు కూడా లయిస్తాయి. పునఃసృష్టిలో నేను బ్రహ్మను సృష్టించి అతనికి వేదాలను ఉపదేశిస్తాను. వేదాల్లో సనాతన ధర్మం ఉన్నది, ఆ ధర్మము నా స్వరూపమే. బ్రహ్మ వేదాలను సప్తఋషులకు స్వయంభూమనుకు చెప్పాడు. వారి నుండి వారి పుత్రులు దేవ దానవ మానవ గుహ్యకాదులు గ్రహించారు. త్రిగుణాల ప్రభావము బ్రహ్మాది దేవత నుండి క్రిమికీటాదుల వరకు సకల జీవరాశులపైన ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను అనుకున్నాను కదా, మనం బ్రహ్మలోకం వరకు కూడా భూమి మీద మనిషి ఎలా ఉన్నాడు అక్కడ వరకు కూడా దేవత అయినా గంధర్వుడైనా యక్షుడైనా కిన్నెరుడైనా కింపురుషుడైనా ఎవరైనా సరే వాళ్ళకి ఇవే తిప్పలు ఉంటాయి. కాకపోతే వాళ్ళ మనిషి జన్మ ఎత్తకపోతే సాధన చేసే అవకాశం లేదు. అక్కడ ఒకటే రూల్ ఉంటుందన్నమాట, ఒకటే రూల్. ఆ రూల్ ప్రకారంగా వాళ్ళ మానసిక స్థితి కూడా అలాగే ఉంటుంది. త్రిగుణాలు ఉండవు అక్కడ. పంచభూతాలు ఉంటాయి కానీ త్రిగుణాలు అనేది ఉండవు. ఉంటాయి, త్రిగుణాలు ఉంటాయి కానీ కొన్ని పాళ్ళు ఎక్కువ ఉంటాయి. స్వర్గం ఉందనుకోండి, స్వర్గంలో ఏది ఎక్కువ ఉంటుంది? రజోగుణం ఎక్కువ ఉంటుంది, సత్వగుణం తక్కువ ఉంటుంది. అలా కొన్ని లోకాల్లో తమోగుణం ఒకటే ఉంటుంది, కొన్ని లోకాల్లో బ్రహ్మలోకంలో సత్వగుణం ఒకటే ఉంటుంది. కానీ గుణాతీత స్థితి మట్టుకు ఎవరికి ఉండదు. గుణాతీత స్థితిని పొందితే కానీ పరమాత్మ నీకు కనబడ్డు. అప్పుడే నీ ముక్తి అనేది సాధ్యం. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సెకండ్ క్లాస్ మానేసి థర్డ్ క్లాస్ అయిపోతే ఫస్ట్ క్లాస్ ఇలా ట్రావెల్ మార్చుకుంటూ ఉంటాం. అంటే కంఫర్ట్ చూసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం అన్నమాట. లోకాలు మారుస్తున్నంతసేపు అది ఉపయోగం లేదు. బ్రహ్మలోకం వరకు కూడా వారి స్వభావాలు బట్టి వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ జీవుడు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇంకా? కనుక వారి స్వభావాలు కోరికలు కూడా విభిన్న రీతుల్లో ఏర్పడతాయి. అందరూ స్వర్గం కోరుకోరు, అందరూ బ్రహ్మలోకం కోరుకోరు, అందరూ గంధర్వలోకం కోరుకోరు, అందరూ సూర్యలోకం కోరుకోరు, అందరూ కైలాసం కోరుకోరు. ఒక్కొక్కటి ఇష్టం ఒక్కొక్కటి కోరుకుంటారు. దానికి కారణం ఏంటి? వాళ్ళ స్వభావాలు, వాళ్ళ కోరికలు. వారి ఉపాసనా పద్ధతులు, లక్ష్యాలు, కామితార్థాలు కూడా వేరువేరుగా ఉంటాయి. అన్నీ వేరువేరే. ఎందుకని? ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క లెవెల్లో ఉన్నాడు. మనం ఏం చేస్తాం? మనుషులంతా ఒకటే కదండి? కాదు. మనుషులంతా ఒకటే కదండి, మనుషులంతా ఒకటే ఎప్పుడు కాదు. చూడడానికి మనుషులాగా కనిపిస్తారు అందరూ కూడా, కానీ లోపల జీవాత్మ అన్నది రకరకాలుగా ఉంటుంది. వాళ్ళకి మనుషులంతా ఒకటి కాదని మన కుటుంబంలో తెలిసిపోతున్నాయి కదా. వైఫ్ అన్నాడు హస్బెండ్ ఉండదు, హస్బెండ్కి వైఫ్కి పడదు. మళ్ళీ పిల్లలు వచ్చాక మళ్ళీ వాళ్ళు వేరే డిపార్ట్మెంట్లు, ఇవి 4-5 డిపార్ట్మెంట్లు ఉంటాయి ఇంట్లో. అందరూ కలిసి సమిష్టి అన్నది లేదు. అంత ఫ్రీ విల్ అందరూ స్వేచ్ఛ. నవేడేస్ అంతగా ఫ్రీ విల్ ఉందని చెప్పి తిరుగుతున్నాయి. జీవాత్మ అన్నీ కూడా అన్ని ఫ్రీ విల్ వచ్చేసినాయి. ఎందుకంటే ఒకప్పుడు కనీసం దేవలోకం నుంచి దేవతలంతా పుట్టారు ఒక ఇంట్లో ఒకలా ఉంటాడు. ఒకడేమో దేవలోకం నుంచి వచ్చి, ఒక ఆత్మేమో యమలోకం నుంచి వచ్చి, ఒక ఆత్మేమో కింపురుష లోకం నుంచి వచ్చి, ఒక ఆత్మేమో ఈ యక్షలోకం నుంచి వచ్చి కూర్చుంటే ఈ 4 ఆత్మలు రకరకాల అప్పటి వరకు వాళ్ళ గ్రోత్ వేరే ఉంటుంది కదమ్మా. ఆత్మ యొక్క మెచ్యూరిటీ రకరకాల స్టేజెస్లో ఉంటాయి. మరి ఆ నలుగురిని ఒక దగ్గర పెట్టి కమాన్ పురుషార్థాలు చేయమంటే అదే 4 లోకాల నుంచి వచ్చి ఒకే ఇంట్లో ఉంటే మనిషి రూపంలో పురుషార్థాలు ఆచరించండి అంటే ఏం ఆచరిస్తారు? ఈ పురుషార్థాలు ఆచరించడానికే తల ప్రాణం తోకొస్తుంది. అంతేనా? అందుకనే భక్తి మార్గం ఒకటే మార్గం. వీళ్ళందరూ ఎవరికి లొంగుతారు? పరమాత్మ ఒక్కడికే లొంగుతారు. అందుకని వీళ్ళందరూ పరమాత్మను లొంగరు. వీళ్ళు ఎవరో కూడా, ఎవడైతే పరమాత్మ ఒక్కడికే లొంగుతాడో వాడు మాత్రమే పాస్ అయినట్టు లెక్క. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి, ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి, ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి తిరుగుతూ ఉంటారు. 14 లోకాలు తిరిగినా ఉపయోగం లేదమ్మా. వాడికి మనిషిగా పుట్టాలి కదా. నేను అనేది మనిషిగా పుట్టాలి కదా. మనిషిగా పుడితేనే ముక్తి, మనిషి జన్మ ఎత్తితేనే ముక్తి. నేను అనేది మనిషి జన్మ ఎత్తేసారు వాళ్ళు, ఎత్తిన వాళ్ళ స్వభావాలు పోవటం లేదు. అది నేను చెప్తున్నది.
వాడు యక్షలోకం నుంచి వచ్చాడు వాడు యక్షుడు స్వభావం ఉంటుంది. వాడు ఎప్పుడు గంధర్వలోకం నుంచి వచ్చాడు వాడు పాట పాడుకుంటూ ఉంటాడు. వాడు ఆ గంధర్వలోకం నుంచి వచ్చిన వాడు పాటలు పాడుకొని మ్యూజిక్ వాయించుకుంటూ ఉంటాడు. వాడు పాత స్వభావం అక్కడ గంధర్వలోకం అంటే అదే కదా, గంధర్వులు బాగా పాడగలరు, మంచిగా నృత్యాలు అవి కూడా చేయగలరు. సో వాడికి ఇప్పుడు పాటలు పాడుకోవడం వీణ వాయించుకోవడం ఇది సరిపోతుంది. వీడికి అది చాలా అదే స్వభావాలు వీళ్ళలో ఉండిపోతాయి. అంతేగాని పరమాత్మ వైపు దృష్టి మళ్ళదు, వాడికి మళ్ళదు. ఎందుకని? అదంతే, స్వభావానికి అతుక్కుపోయాడు. అదే చెప్తున్నాడు, వాడి స్వభావం బట్టి వాడు ఉపాసన అలా ఉంటుంది. ఎందుకని? ఏదైతే స్వభావం ఉందో స్వభావం ద్వారా రజోగుణం పెరిగిపోతుంది వాడికి. అందరికన్నా నేను బాగా పాడాలని ప్రూవ్ చేసుకుని ట్రై చేస్తుంటాడు. మళ్ళీ పడిపోయాడు. ఇంకా స్వభావాలు రెట్టింపు చేసుకుంటున్నాడు. స్వభావాల్ని రెట్టింపు చేసుకుంటే ఎట్లా? ఈ ఉన్న ఒక్క మనిషి జన్మ పోయిందంటే ఎప్పుడు వస్తుందో చెప్పలేం కదా. ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఈలోపు మళ్ళీ మనకున్న దుర్గుణాలన్నీ ఒకటోటి లిస్టు బయటికి తీసి అయిపోయింది మేస్తారు మళ్ళీ మనిషిగా పుడతాను వెళ్ళామనుకో, నువ్వు పుట్టవురా అప్పుడే. ఎందుకంటే అదేంటండి, ఇవన్నీ పూజలు చేసావు కానీ నీ మనసులో ఏదో కోరికలు వచ్చినాయి. ఇవన్నీ కూడా నువ్వు ఇదన్నావు ఇదన్నావు ఇలా అనుకుంటే బాగుండు అలా ఉంటే బాగుండు అనుకుని అనేసుకున్నావు. నువ్వు తదాస్ దేవతన్న సంగతి మర్చిపోయావు కాబట్టి మనకన్నా జంతువులు బెటరు, జంతువులాగా లేదు నా లైఫ్, జంతువులు బాగున్నాయి అని అనుకుంటూ చచ్చావు నువ్వు. కాబట్టి నీకు ఫస్ట్ ప్రయారిటీ జంతువు. అదేంటండి, కొన్ని మనుషుల దగ్గర జంతువు ఏంటి, అదొకటి ఇస్తా కావాలంటే అమెరికాలో పుట్టిస్తా కుక్కగా పో అంటాడు. చాలా పుణ్యం ఎక్కువ చేస్తున్నావు కాబట్టి పుణ్యం కూడా చూడరాడు, పుణ్యం అకౌంట్ అంటాడు. ఇది కొంచెం బాగా ఎక్కువ ఉంది మాస్టర్, పర్వాలేదు చేశాడా కానీ వీడు జంతువుగా పుట్టాలి, మరి ఏం చేయాలి అండి. అప్పుడు అంటాడు, ఒరే బాబు ఛాయిస్ ఇస్తారా, పుణ్యకి అకౌంట్ ఎక్కువ ఉందంటే అదేనండి కొంచెం మనిషికి దగ్గరగా, అంటే మనిషి అంటే మీ వాళ్ళ దగ్గరగానా ఎవరు మా వాళ్ళకి ప్రీతి ఉందనుకో బాగా వీడికి మా వాళ్ళే అంటాడు. అంటే సరే మీ వాడు అమెరికాలో మునిమనోడు ఉన్నాడు రా, వాడి దగ్గర కుక్కలు పెంచుకోవాలి ఆశ ఉంది. ఇంతవరకు మీ ఇంట్లో ఎవరు పెంచుకోలేదు కానీ వాడు కుక్కలు పెంచుకోవాలనుకున్నాడు. ఆ ఆత్మ ఒకటి అక్కడ చేరింది, కుక్కలు పెంచుకుని ఆత్మ ఒకటి చేరింది, నాకు పడేస్తా పో అంటాడు. వీడు మనం చూసుకుంటూ ఉంటాడు కుక్కలాగా ఉండి. ఇది నేను చెప్తున్నాను కదమ్మా, ఇలా ఊహించుకున్నట్లయితే ఈ యొక్క తెలిస్తే పరిస్థితి ఇలా అవ్వచ్చు అలా అవ్వచ్చు అనే విషయం మనకు క్లారిటీ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆత్మ మనిషి జన్మ అనేది దుర్లభం, మామూలుగా వచ్చేది కాదు ఇది. మీరు ఎన్నో తపస్సులు చేస్తే వచ్చారు, ఎన్నో లోకాలు తిరిగి అలసిపోయి జాలరా బాబు పరమాత్మ నువ్వు దొరికితే చాలు, నాకు ఎవడ అక్కర్లేదు, ఈ సర్కస్ అయిపోయింది, నేను సర్కస్ చేయలేనని చెప్పి అనుకుంటే వచ్చింది విషయం మీరు గ్రహిస్తారని ఇవన్నీ నేను చెప్తున్నాను. మరి కర్మ మార్గము భక్తి మార్గము వేర్వేరు ఫలాలను ఇస్తాయా అని అడిగాడు ఉద్ధవుడు. ఇప్పుడు 3 క్వశ్చన్లు అడిగాడు ఆయన. నాయన మరి నువ్వు చెప్పిన బాగానే ఉంది కానీ పురుషార్థాలు చేయమని చెప్తున్నారు ఋషులు, మరి మీరు చూస్తే బోధ ప్రకారం చూస్తేనేమో పాదపద్మాల ఆశ్రయి సరిపోతుందంటున్నారంటే అప్పుడు ఏం చెప్పాడు, స్వభావాలు కోరికలు కూడా వివిధ రీతుల్లో ఉంటాయి కాబట్టి వారి వేదార్థాలు నిర్వచించి తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ ఉంటారు. కొందరు స్వర్గభోగాల గురించి కర్మకృతులు చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు, స్వర్గం కోసం కర్మలు చేస్తూ ఉంటారు. స్వర్గం కావాలంటే ఏం కావాలమ్మా, ఏం కర్మలు చేయాలి? ఎగ్జాక్ట్లీ, పుణ్యకర్మలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఎందుకని? అసలు దుఃఖం అనేది లేకుండా సుఖంగా ఉండాలి అని చెప్పి దానికి ఇక్కడ స్వర్గంలో ఎంజాయ్ చేయాలని చెప్పి వెళ్తూ ఉంటాడు. కొందరు ఇహలోక అర్థకామాలను ఆశించి కర్మలను ఆచరిస్తారు. స్వర్గం ఎవరు చూడొచ్చాడు సార్, ఇహలోకంలోనే కావాలి స్వర్గంలో కావాలంటాడు. అప్పుడు 5 స్టార్ హోటల్స్ 10 స్టార్ హోటల్ తిరుగుతూ ఉండాలి, క్రూజ్లో తిరుగుతూ ఉండాలి, కొండలు ఎక్కాలి, ఒకసారి బీచ్ హౌస్లో ఉండాలి, ఒకసారి కొండల హౌసెస్లో ఉండాలి, మంచుకోండి రకరకాలు ఉంటాయి జనాలు కదా, ఇట్లా తిరుగుతూ ఉండాలి. అలాగే ఇహలోకపు కోరికలు ఆశించి కొంతమంది కర్మలు చేస్తూ ఉంటారు. కొందరు జ్ఞానం ద్వారా ఆత్మదర్శనం కావాలంటారు. కొందరు ఇవన్నీ కాదు, నన్ను నేను తెలుసుకోవాలి, సెల్ఫ్ రియలైజేషన్ అంటాం, నేను ఆత్మదర్శనం చేసుకోవాలి కొంతమంది ఉంటారు. కొందరు తామే శక్తివంతులము, వేరే దైవశక్తి ఏది లేదు అంటూ నాస్తికులు పాషండులు అవుతారు కొంతమంది కదా. చార్వాకులు ఈ శరీరమే సర్వస్వం, దాన్ని సుఖపెట్టే శ్రేయస్కరం అని కొంతమంది ఉంటారు. వీరందరికీ కర్మలను ఆచరిస్తూ వాటి ఫలాలను అనుభవించడమే ధ్యేయము. ఇందులో లక్ష్యం లేనివాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. ప్రతివాడికి లక్ష్యం ఉంది. నాస్తికుడు ఉన్నాడు అనుకో, వాడికి ఎప్పుడు దేవుడు లేడని ప్రూవ్ చేయాలనే ఆశే ఉంటుంది వాడికి. దేవుడు లేడు 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 ఎందుకు కలవరిస్తాడు, నేను ఎవడు అడిగాడు అడగకూడదు చెప్తుంటాడు వాడు. వాడి ఫలం ఏమిటి చెప్తూ ఉండాలి అంతే. దేవుడు లేడు 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 నిన్ను ఎవరు అడిగారా, అడగపోయినా దేవుడు లేడండి అంటాడు. నిన్ను అడిగితే చెప్పరా, అబ్బే నేను ఆగలేనండి చెప్తారండి అంటాడు. ఏంటంటే వాడికి ఆ ఫలం కావాలి, ఆ యొక్క నేను దేవుడు ప్రూవ్ చేసి చప్పట్లు కొట్టించుకోవాలనే కాంక్ష వాడికి ఉంటుంది.
అలాగే దేవుడు ఉన్నాడు అనుకోండి, వీడు కూడా దేవుడు ఉన్నాడని అరుస్తూ ఉంటాడు. నిన్నేమన్నా అడిగాడరా? అడగలేదు. దేవుడు ఉంటే నీకు తెలుసు కదా, నీకు ఉన్నాడు కదా, ఊరుకో. లేదు మా దేవుడే గొప్ప అని ఒకడు. నీ దేవుడు గొప్పవాడు, దేవుడు ఒకటే కదా రాదు, దేవుడు ఒకటే, మరి మా దేవుడు అంటావేంటి? లేదు అంటే రజోగుణం వచ్చేసింది వాడికి. సత్వగుణం ఎక్కడుంది? నిజంగా భగవంతుడు నీలో ఉంటే సత్వగుణం ఉండాలి. భగవంతుడు ఎలాగో లేడు కాబట్టి వాళ్ళు రజోగుణం ఉండొచ్చు, తమోగుణం ఉండొచ్చు. ఓకే, ఎవరికి? నాస్తికుడు అన్నవాడికి. మరి నువ్వు దేవుడు ఉన్నాడు అంటున్నావు, నీలో ఇది వచ్చినాయి ఏంటి? రజోగుణం, తమోగుణం. అందుకని వీడికి బలం నాస్తికుడికి. దేవుడు ఉన్నావు అంటున్నావు కదా, నీ సత్వగుణం ఏది అంటాడు వాడు. అప్పుడు డౌట్ వస్తుంది, నేను నాస్తికుడిని అయిపోయారేంటని. వీడికి డౌట్ వచ్చి నేను నాస్తికుడిని అయిపోయానేమో అని వాడికి డౌట్ వస్తుంది. చూసారా ఎట్లా అయిపోతుంది సమాజంలో. అందుకనే మనసు సరిపడే వాళ్ళతోనే సత్సంగంలోనే వెళ్ళాలి తప్ప లేనిపోని అందరితో పాముకుండి పులుకుంటూ ఉంటే ఈ మనసుకి స్ట్రెస్ పెరిగిపోద్ది. వేడి నీళ్ళు ఎలాగైతే అని ఉడుకుతూ ఉంటాయో అలా మనసు ఉడుకుతూ ఉంటుంది. అనవసరమైన శ్రమ అది. అందరినీ తృప్తిపరచలేము. భగవంతుడే చేయలేకపోయి చెప్తున్నాడు కదా, ఒరే బాబు అందరూ ఒక మార్కు నుంచి నేనే చెప్పలేను, ఒక్కొక్క మార్కులు ఏడుస్తారు, ఏడవనే ఉండి అంటున్నాడు. మరి నువ్వు తగిలించుకుంటావు ఎందుకు అన్ని రకాలుగా? అన్ని రకాల రంగులు ఎత్తి మీద వేసుకున్నట్టు హోలీలాగా. ఇది హోలీ కాదు, అది అవునా కదా? అది మరి అవును, పుట్టించింది ఆయనే, కానీ గుణాలు మరి ఏం చెప్పాడు? పుట్టించి ఏమన్నాడు? పుట్టించి ఎవరు ఎక్కడ రమ్మన్నాడు? పిల్లల్ని ఇంటికి బయటికి పంపించామమ్మా, సాయంత్రం ఇంటికి వస్తాడే పంపించామా? అటు వెళ్ళిపోతాడనే కాదు కదా. వస్తాను కానీ అలా రౌండ్ వేసి అన్నీ అయ్యి 40 ఏళ్ళకి వస్తాన్నాడు అనుకోవాడు. లేటు కదా, 40 ఏళ్ళకి ఇంటికి వస్తానంటే అన్ని డ్రెస్ వేసి మంచిగా వేసి శుభ్రంగా వాడికి అన్ని బ్యాగ్ తగిలిచ్చి బాయ్ అంటే బాయ్ ఎప్పుడు వస్తారా అంటే సాయంత్రం వచ్చేస్తావు నువ్వు అనుకుంటున్నావు. కానీ వాడు సాయంత్రం వాడు ఇంటికి వెళ్తాడు, మళ్ళీ అన్ని కనిపిస్తుంది. దారేమిటో ఆర్ఆర్, ఓఆర్ఆర్, ఏఆర్ఆర్ అన్నీ ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ అన్ని సరదాలు ఉన్నాయి, బోల్డ్ డబ్బులు ఉన్నాయి మనకి ప్యాకెట్లో. అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. డబ్బు ఇది రా లోపల రా అంటున్నాడు, డబ్బు లోపల రా అంటున్నాడు, డబ్బు లోపల రా, ఇది ఎక్కువ ఫ్లైట్ రకరకాలుగా చెప్తున్నాడు. అటు తిరుగుతున్నాడు. అది అవునా కదా? భగవంతుడు కూడా పాపం పిచ్చాడయ్యి మళ్ళీ అందరంటే ప్రేమ అంటే ఇష్టం కాబట్టి, నాయన నేను పంపిస్తున్నాను, ఇది చెప్పావు కాబట్టి నీకు మనిషి దుస్తులేసి పంపిస్తున్నాను నీకు, కాబట్టి జాగ్రత్తగా కర్మల్ని అంటుకోకుండా. ఎందుకంటే శరీరం ఒకటి తెచ్చింది కదా నీకు, బట్టలు వేసుకున్నా ఉతుక్కోవాలి కదా రోజు. బట్టలు వేసుకోకపోతే ఏ ఉతకాల్సిన పని ఉండదు, కానీ బట్టలనే వేసుకుంటాం కాబట్టి వాటిని మళ్ళీ ఉతికి ఇస్త్రీ చేసుకుంటాం కదా. అలాగే శరీరం ఒకటి తెచ్చింది కదా ఆత్మైన. మరి శరీరానికి సంబంధించినటువంటి వాసనలు ఈ మురికి అంటుకుంటుంది కదా, ఆ మురికి జాగ్రత్తగా అంటుకోకుండా క్లీన్ చేసుకుంటూ శౌచంగా ఆచరిస్తూ పవిత్రంగా ఉంటూ నువ్వు నన్ను మాత్రమే తలుచుకుంటూ అన్నిట్లో నన్నే చూస్తూ ఆ అనుభూతిని ఆత్మ వరకే పరిమితం చేసి మనస్సులోకి దాన్ని వెళ్ళనివ్వకుండా, నీ అనుభూతుల్ని మనస్సులోకి వెళ్ళనివ్వద్దు. మనసులోకి వెళ్ళావా అది అలజడే, అది నేను స్థిరంగా ఉండనివ్వదు. ఆత్మతోనే నువ్వు అన్నీ దర్శించు అంటే అన్నీ నిమ్మళంగా కనిపిస్తాయి నీకు. ఇది ఇలా కనిపించదు. అర్థమైందా? ఎప్పుడైతే అన్నీ నిమ్మళంగా ఉంటుందో నీ మనస్సు ప్రశాంతంగా ఉండి పని లేనట్టుగా హాయిగా కూర్చుంటుంది మనస్సు. ఇంట్లో ముసలాళ్ళ కూర్చుంటుంది. ఇప్పుడు ముసలాళ్ళు కూర్చోట్లే, అదే ప్రాబ్లం. ఒకప్పుడు ఇంట్లో ముసలాళ్ళు కామ్గా కూర్చునేవాళ్ళు, ఇప్పుడు కూర్చోట్లే, అది వేరే విషయం. ఇప్పుడు వద్దులేదు, ఇప్పుడంతా అన్నీ మారిపోయినాయి. అసలు విషయం చెప్తున్నా. లేదా కూర్చుంటుంది మనసు, దానికి ఏం పని లేక దాన్ని నిర్వీర్యం అయిపోతుంది. మనసు నిర్వీర్యం అయిపోయి ఆత్మ ప్రకాశం ఉంటుంది. ఆత్మ ప్రకాశమే నీ శాంతి. కాబట్టి శాంతంగా ఉండే ప్రయత్నం చేయి నువ్వు కర్మలను ఆచరిస్తూ. ఎందుకంటే కర్మలు ఎందుకు ఆచరించాలంటే నీకంటూ కొన్ని కర్మల అకౌంట్ ఉన్నాయి, దాన్ని నువ్వు అనుభవించి తీరాలి. మరి కష్టాలు వస్తాయేమోనండి, వస్తాయి. నీళ్ళలో వెళ్తున్నప్పుడు తుఫాను రావచ్చు, ఏదైనా జరగవచ్చు, అలాగే రావచ్చు. సహించు. కష్టాలు వస్తే సహించు. సుఖాలు వస్తే రెచ్చిపోయి నన్ను మర్చిపోకు. కష్టాలు ఒకటే నాకు గుర్తుపెట్టుకుంటావు, కానీ నువ్వు సుఖాల్లో కూడా నన్నే గుర్తుపెట్టుకో. సుఖాలని స్వీట్ కదా అని గబ్బు ఆవబెట్టి తినేమాక, ప్రసాదంలా తిను. నీకు ఇష్టమైన స్వీట్ అయినా కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాదంలా తిన్నప్పుడు దానిలో దోషాలు ఏవి నీకు అంటవు. సింపుల్గా చెప్పాడమ్మా ఆయన అన్నీ కూడా. మనం చెప్తాం కదా, పిల్లలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అటు చూడొద్దు, దొంగలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఎక్కడ పెడితే తినవద్దు, తింటే మళ్ళీ నీకు ఆరోగ్యం పాడు అని చెప్తాం కదమ్మా. అన్నీ పంపించాం, అవునా కదా? భగవంతుడు ఎన్ని చెప్పుకుంటాడు కదా మనకి, అవునా?
చెప్పినా కూడా మళ్ళీ పుట్టి మన కోసం మళ్ళీ చెప్తున్నాడు దారిలో మధ్యలో కనపడి మళ్ళీ. అవునా? ఎంత అదృష్టం అమ్మ, సత్సంగంలో మీరందరూ వాళ్ళు కూర్చున్నారంటే, ఇంత తెప్పించుకున్నారంటే, భగవంతుడు మనతో తెప్పిస్తున్నాడంటే, మీరంతా పుణ్య ఆత్మలు అయితే తప్ప ఇక్కడ ఇంతసేపు కూర్చున్న అర్హత ఇక్కడ ఎవ్వరికీ లేదమ్మా, ఉండదు కూడా. అది ఎవరైతే 100% ఆడు అన్నారో, 100% నమ్ముతారో వాళ్ళు 99% పాస్ అయిపోయినట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి. అది ఇంకా నమ్మకం కుదరట్లేదు అంటే మటుకు ఇంకా తిరిగి మళ్ళీ వస్తారు ఇంటికి. ఇల్లు ఉందిరా అంటే ఆ పర్లేదు, ఎలాగో ఆటోలు వేసుకొస్తా, క్యాబ్ వేసుకొస్తాలే అని వెళ్ళండి. అదే క్యాబ్ వేసుకొని వస్తాలే, అప్పుడు ఏది ఉంటుంది ర్యాకెట్లో వస్తాలే అంటాడు. నెక్స్ట్ జన్మ అది మన డిపార్ట్మెంట్ కాదమ్మా, ఎవరిది? వారిది. ఇందాక అనుకున్నాం కదా, ఇవన్నీ కావాలంటే దైవానుగ్రహం ఉండాలి. మనం ఒకటే చేయగలం, దైవానుగ్రహం వారికి కూడా ప్రసాదించే స్వామి అని వారి తరపున మనం ప్రార్థన మటుకు చేయాలి. ప్రార్థనలో స్వార్థం అనేది ఉండకూడదు. వాళ్ళు వీళ్ళు అనేటువంటి తరతమ భేదం అనేది ఉండకూడదు. దానికి ఒకటే ఒక సాధన. ఎవరైనా చేయాలంటే నేను ఫాలో కనబడితే ఎవరైనా మొహాలో దిగులు కనిపిస్తే వాళ్ళని అంటే భగవంతుడా వాళ్ళు ఏదో దిగులుగా ఉన్నారు, వాళ్ళు కొంచెం చూడు అని చెప్పి చుట్టూ అలా వెళ్ళిపోతుంటాం నడుచుకుంటాం. మన చేతన ఒకటే కదా, భగవంతుడితో మనం నిరంతరం మనం ఉన్నప్పుడు ఎవరైనా కొంచెం ఇబ్బందులో ఉన్నప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన, వాళ్ళ కోసం మంచిగా మనం భగవంతుని ప్రార్థిస్తే మనకంటూ ఏం అక్కర్లేదు, మనకు కావాల్సిన ఆయనే చూసుకుంటున్నాడు. అవునా కదా? ఇప్పుడు మీకంటూ ఇంట్లో పుష్కలంగా ఉందమ్మా, రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో పేదవాడు కనిపించాడు, అది నాన్న కష్టం తీసుకెళ్ళి రూపాయి ఇస్తావు ఇవ్వండి అంటే అది వేరే విషయం. కానీ జనరల్గా ఇచ్చే అవకాశం ఉంది, ఇచ్చినా నీకేం తరగదు కదా, ఇచ్చినా అదేమీ తరగదు కదా. అవునా కదా? ఇచ్చే అవకాశం అయితే ఉంది కదా. అలాగే భగవంతుడి యొక్క భక్తుడిగా నువ్వు భగవంతుడు మాత్రమే, కేవలం నాకు భగవంతుడే అన్నీ అనుకున్నప్పుడు నీ కొదువేముంది, కరువేముంది? అసలు ఏమి కరువు లేదు కదా, అనంతం కదా. ఆయన శక్తి కానీ, ఆయన ఐశ్వర్యం కానీ, ఆయన వైభవం కానీ అనంతం. నువ్వు తీసుకోవడం నీ వల్ల కాదు. అంత ఉన్నప్పుడు కొంత ఇవ్వడానికి బాధేంటి నీకు? అవునా? అట్లా ఎప్పుడు ఇచ్చుకుంటూ వెళ్తాడు, వీళ్ళు శాంతి పెరుగుతుంటుంది. అందుకనే దానం, ధర్మం, త్యాగం చేయమంటారు. కారణం ఏంటంటే దానికి 100 రెట్లు మీకు శాంతి వస్తుంది. అలాగా మీకు అలా శాంతం వస్తుందన్నమాట. మీకు తెలియకుండా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు పనులు చేయండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఆ రకంగా మీలో భగవంతుడు కూడా అఖండంగా మీలో ఉంటాడు. మీలో తేజస్సు అలా ఉంటుందన్నమాట. ఎదుటి వాళ్ళు కూడా మీ దగ్గరికి రాగానే ఒక రకమైన హాయి ఫీల్ అవుతారు. మీతో మాట్లాడుతున్నప్పుడు ఆలోచించి మాట్లాడదామని ఆగుతారు. ఏది పడితే అది మాట్లాడడానికి భుజం మీద చేసి మాట్లాడారండి. వెంటనే భుజం మీద చేసి ఆ నలుగురు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అరే బాబాయ్ ఏంటమ్మా అది ఏదో పిచ్చి పాటలు మాట్లాడుకోవచ్చు. మనం రాగానే అక్కడ వాతావరణం మారిపోతుంది. వాతావరణం మారిపోయి అందరూ ఒక అటెన్షన్లోకి వచ్చేస్తారు. ఏం మనం చెప్పామని కాదు, అవి ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. ఎందుకు జరుగుతుందంటే భగవంతుడి అంశం మనలో ఉంటుంది కాబట్టి. వాళ్ళలో వాళ్ళలో మానవుడు, వాళ్ళలో భగవంతుడు నారాయణుడు ఉన్నాడు కదా. ఆ నారాయణుడు వాడు ఒక్కసారి వాళ్ళు మేలుకుంటాడు అనమాట వాళ్ళలో కూడా. ఇవన్నీ మీరు అనుభవిస్తే తెలుస్తుంది. నేను చెప్తే ఎంతవరకు తెలుసు నాకు తెలియట్లేదు, కానీ కొంతమంది గ్రహిస్తున్నారు, నాకు తెలుసు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మళ్ళీ మీరు కనుక ఇది విని కనుక మళ్ళీ ఇంకోసారి తీవ్రంగా మీరు ఆలోచించినట్లయితే మీకు కూడా అది అనుభూతి చెందే అవకాశం ఉంది. అవకాశం ఉందనట్లేదు, అనుభవించి తీరాలి. అది సత్సంగం దొరికినప్పుడే చేస్తే మీ అదృష్టంగా భావించాలి. మళ్ళీ లేకపోతే ఆవిడన్నట్టుగా నెక్స్ట్ జన్మ బెటర్. భక్తి కానీ ఉద్ధవా, నేను చెప్పిన భక్తి మార్గాన్ని అనుసరించేవారు పొందగల ఆనందము నిత్యానందము. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు కర్మ చేస్తావో, స్వభావాలు చేస్తావు, నేను పైన చెప్పిన 6 రకాల 7 రకాల యొక్క ఆనందంలో వచ్చే ఆనందం నిత్యానందం కాదు. కేవలం భక్తితో వచ్చే ఆనందం మాత్రమే నిత్యానందం. దుఃఖ మిశ్రితము కానట్టుది నిత్యానందం. అంటే దాని యొక్క లక్షణం ఏమిటి? దుఃఖ మిశ్రితత్వం ఉండదు. దుఃఖ మిశ్రితత్వం అంటే ఏంటి? మనం అది సాధించా ఇది సాధించా అంటాం, అందులో దుఃఖం ఇమిడి ఉంటుంది. ఏదన్నా కొత్తగా మీకు సాధించాలనుకుందాం, ఏదో ఒక 100 కోట్లు వచ్చేసింది అనుకుందాం ఉదాహరణకి, అని ఆనందపడతావు. కానీ అందులో 3 రకాలు ఉంటాయి. ఒక దుఃఖం పోతుందేమో అని భయం. ఒక దుఃఖం ఆ 100 కోట్లు తెచ్చుకోవడానికి నువ్వు ఎన్ని త్యాగం చేసావో, ఎన్ని పోగొట్టుకున్నావో, ఎంత భగవంతుడికి దూరంగా బతకాల్సి వచ్చిందో. అవునా కదా? 2. మూడోది, అది ఎప్పుడైతే ఆ దుఃఖం అన్నది ఇందులో మిళితమై ఉంటుందన్నమాట. అంటే ఏంటనమాట, అది పోతుందేమో, దొంగల పాలవుతుందేమో అని భయం, లేదా నేను ఉండనేమో అది అనుభవించడానికి అనే భయం, బెంగ.
ఈ 3 రకాలైన దుఃఖాలు లేని ఆనందం ఈ భూమిపైన లేదు. ఎప్పుడైతే ఈ దుఃఖ మిశ్రితత్వంతో వచ్చిన ఆనందం ఉంటుందో దాని ద్వారా మనుషులు దుర్మార్గులు అయిపోతారు. ఈ 3 కత్తే కదా, అది పోగొట్టుకుని ఉండాలంటే జాగ్రత్తగా అందరిని అనుమానంగా చూడాలి. ఇంట్లో పని మనిషి దగ్గర నుంచి ఇంటికి వచ్చిన ప్రతివాడు కాలింగ్ బెల్ కొట్టడం దగ్గర నుంచి సీక్రెట్ కెమెరాలు ఎవరో బ్లాక్లో మొత్తం గోడలకు అన్నీ పెట్టేశారంట. ఏ బ్లాక్ గుర్తులేదు కానీ ఈ బ్లాక్ ఏదో గోడలకన్నీ కళ్ళు పెట్టేశారట. ప్రతి గోడకి కన్ను పెట్టి మొత్తం స్క్రీన్ పెట్టారట. స్క్రీన్ కూడా చూడాలి ఎవడన్నా అప్పుడు, ఆ స్క్రీన్ కూడా చూడాలి కదా, అదే దేవుడు అక్కడ ఉన్నవాడు. అదే చెప్తున్నా. అలాగా ఈ రకంగా అన్ని అపనమ్మకాలు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయండి. ఇక దాంతో శాంతి ఎందుకు ఉంటుంది? ఉండదు. కొంతకాలం అది ఉంటుంది, తర్వాత డౌట్ వస్తుంది. అలాగా ఏమిటి అన్ని కెమెరాలు చూసేవాడు ఎవడు? ఆ కెమెరా కరెంటు పోతే పనిచేస్తుందా? అది కరెంటు పోయినప్పుడు ఎవడన్నా ఆ టైంలో ఎవడన్నా వస్తే ఏంటి? ఈ రకరకాల చర్చలు, అవునా? ఇవన్నీ ఏంటి? దుఃఖ మిశ్రితత్వంతో కూడినటువంటి ఆనందాలు. ఇవన్నీ కూడా నిత్యానందంలో మాత్రం ఏమీ ఉండదు. నన్నే స్మరిస్తూ నాయందే మనస్సు నిలిపి ఇతర విషయాలపై ఆలోచన లేక నన్ను ఆరాధించేవారు నిరతిశయ ఆనందాన్ని అనుభవిస్తారు. నిరతిశయంగా, నిరాటంకంగా. నిరతిశయం అంటే ఏంటి? ఆనందం వచ్చినప్పుడు నా అంత గొప్పోళ్ళు లేడని ఇలా కాలు రగరేసుకోవడమో, లేకపోతే ఇలా చూడటమో, అలా చూడటమో, రకరకాలుగా మారిపోతుంది మన బాడీ లాంగ్వేజ్ కదా, రకరకాలుగా మారిపోతుంది. అది అతిశయం అన్నమాట. దాన్ని ఏమంటారు? అతిశయం. ఆడంబరము, అతిశయము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిరాతిశయ ఆనందం. బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఆనందం. బ్యాలెన్స్డ్గా ఉండేది ఏదన్నా ఏంటమ్మా? బ్యాలెన్స్డ్గా ఉన్నదాన్ని ఏమంటాం? ప్రతిదాన్ని శాంతము అంటాం. శాంతం అంటే అర్థం ఏంటి? బ్యాలెన్స్డ్గా. ఒక సెలయేరు ఎలాగైతే అలలేని సెలయేరు ఎంత చక్కగా ఎంత అందంగా ఉంటుందమ్మా సెలయేరు. ఏదన్నా అసలు ఎటువంటి అలజడి గాలి ఏం లేకుండా అట్లా చక్కగా సువాసన చల్లుతారు. చుట్టూ పూలు అన్నీ కలువ పూలు, తామర పూలు చెరువు ఎలా ఉంటుంది? అంత చక్కగా ఉంటుంది శాంతం అనేది. అది అలాంటి వారికి ఇంద్ర పదవి, బ్రహ్మ పదవి, చివరికి మోక్ష పదం కూడా అక్కరలేదు. వారే నాకు అత్యంత ప్రియులు. నా భక్తులు ఎక్కడ ఉంటే ఆ ప్రదేశం, ఇందాక చెప్పాను మనం అనుకున్నాం ఈ మాట, ఆ ప్రదేశం పవిత్రం అవుతుంది. ఎంత పవిత్రం అవుతుందంటే చుట్టుపక్కల ఈ సత్సంగం జరుగుతున్న పక్కన చెట్లు కూడా ముక్తి పొందుతాయి. మీరు వస్తున్న దారిలో ఉన్నటువంటి మిమ్మల్ని చూసిన ప్రతి వారు కూడా వాళ్ళకి చాలా జన్మలు పోతాయి. ఎందుకని మీరు ఎక్కడికి వస్తున్నారు? సత్సంగానికి వస్తున్నారు, పరమాత్మ ఆశ్రయానికి వస్తున్నారు. మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చి దించారో వాళ్ళకి పుణ్యఫలాలు పెరిగిపోతాయి. ఇక్కడికి వెళ్ళడానికి మిమ్మల్ని ఎవరైతే ప్రోత్సహించారో ఇంట్లో, అదే 2 అవుతున్నట్టుంది, ఇంక వెళ్ళవాయో రోజు భోజనం చేస్తే నిద్ర వస్తున్నట్టుందిగా నీకు, ఇవాళ ఇదా అని అడిగారే, వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది. ఇవన్నీ కూడా అనుగ్రహాలు. దైవానుగ్రహం లేదనుకోవద్దండి. ప్రతి వాళ్ళకి దైవానుగ్రహం ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు మాకే ఉంది అనుకోవద్దు, అది స్వార్థం. మీరు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ప్రసాదం అందరికీ పంచాలి. మీరు పంచకపోయినా మీలో ఉన్నటువంటి దాంతో నేను చెప్పిన విధంగా అన్నిటికీ కూడా మంచి జరుగుతూ ఉంటుంది. ఈ రూమ్లో కూర్చొని ఇంత సత్సంగం జరుగుతుందంటే ఇది మొత్తం టౌన్షిప్కే మంచి జరిగేటువంటి దేవాలయం లాంటి ప్రదేశం కింద మారిపోయింది ఈ ప్రదేశం. మీకు మనకు తెలియకుండానే సంవత్సరం నుంచి ఇక్కడ సత్సంగం జరుగుతోంది అంటే దీని మహిమ మామూలుగా లేదు, చాలా విపరీతంగా పెరుగుతుంది. అది అనుభూతి చెందడం అనమాట. అది అవన్నీ రెనోవేషన్ అవుతుందమ్మా. పవిత్రం అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆ అరటి చెట్టు ఉందా, మీరు దాని వైపు చూసారనుకోండి, దానికి కూడా ముక్తి వచ్చేస్తుంది. అదే చెప్పేది నేను. అది మీకు ఊహించలేరు ఇవన్నీ కూడా. అమ్మా చెప్పండి. మా ఊరిలో గుడి శివాలయం ఒకటి కట్టారు. యజ్ఞశాల కట్టారు కదా, పాకలు అది 2 రోజుల నుంచి జరుగుతున్నాయి. అందులో ఆ రోజు సాయంత్రం మొత్తం అష్టదిక్పాలకుల్ని, దేవతల్ని అందరినీ ఆహ్వానించారు. చూసే ఉంటారు. అవును, ఆవాహనం చేస్తారు. ఇంకా అది అప్పటి వరకు పాకలాగానే కనిపించింది. ఏదో ఒక పాక వేసారు, పందిరి వేసారు, దాంట్లో చేస్తున్నారు అనుకున్నాం. మేము పట్టించుకోవాలి. ఎప్పుడైతే వీళ్ళంతా ఆహ్వానం అయిందో అది ఒక ఇంద్రభవనం లాగా, అసలు అది నేను చెప్పలేను అనమాట అండి. నాకు అంత అనుభూతి కలిగింది. అసలు అది అందరూ అక్కడ నాకు కనిపించారా అన్నంత నాకు. అదే మీకు కనిపించారు, అందరూ కనిపించలేదుగా. ఏమోనండి తెలియదు. మీ అనుగ్రహం దాన్ని మీకు చెప్పబోతుంది ఏంటంటే, మీకు కనపడటం కరెక్ట్,
దానికి అనుగ్రహం ఏంటి చెప్పమంటారా? ఈ సత్సంగాలు. అదే అండి. మీకు మాత్రమే అనుభూతి రావడం కారణం మీరు ఎప్పటి నుంచో ఈ సత్సంగంలో సభ్యులు మీరు. అంటే భగవంతుడు మీకు దర్శనం ఇవ్వకుండా ఎక్కడా ఉండడు. నాకు అసలు అది తెలియదమ్మా. ఇప్పుడు ఈ సత్సంగంకి వచ్చి ఎవరైతే యాత్రలు చేశారో మీతో చెప్పిస్తాను రేపు వెళ్ళిండో అందరితో యాత్రలకు వెళ్ళారో మీ దృష్టే మారిపోతుంది. భగవంతుడితో మీకు ఉన్నటువంటి ఒక దర్శనం యొక్క పద్ధతే మారిపోతుంది. ఒకప్పుడు మీరు గుడికి వెళ్ళి చేసిన దర్శనాలను ఈ సత్సంగంలో ఇంతకాలం మీరు ఉండి మీరు ఇంటి భగవంతుడిని చూసిన దాంట్లో మీరు చాలా గమనిస్తారు. అది ఎందుకు ఎలా జరుగుతుందో మీకే తెలియదు. అది భగవంతుడు వరం అమ్మా మీకు. అదే మీకు దర్శనం ఇప్పించాడు. మీరు దేవత చూడాలనేటువంటి కోరిక మీదే ఉంది లోపల, ఏదో ఉండుంటుంది. వాళ్ళు పెచ్చోడు అంటారు, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాదమ్మా. అదే అనుభూతిని మీరే పెట్టుకోండి. ఇలాంటి లైక్ మైండెడ్ పీపుల్తోనే షేర్ చేసుకోండి. సత్సంగులతోనే ఈ విషయాల్ని పంచుకోండి, వేరే వాళ్ళతో చెయ్యొద్దు. డైరీ రాసుకోండి, సత్సంగులకు చెప్పండి. ఎందుకంటే ఇలాంటి అనుభూతి అప్పుడు వాళ్ళకి అదే అనుభూతి మీకు చెప్తారు. వాళ్ళకు కూడా అనుభూతి ఉందేమో, చెప్పకుండా కూర్చున్నారేమో, మీ వల్ల వాళ్ళు కూడా చెప్పే అవకాశం. అంతే. సుందరకాండ పారాయణ వింటున్నాం సార్. ఆమె అశోక వాటిక హనుమంతుడు ఎంత సుందరకాండ వింటూ ఉన్నారనమాట. అది ఎక్కడో లోపల ఉండిపోయింది. అశోకను అంత ఊహించుకొని అంత ఆయన పిలుచుకుని పోయి అంతా చూపించేసారు. అదే మేడం పొద్దున అన్నారు, మీకు ఆ లోపల ఉంది కాబట్టి భగవంతుడు తీసుకుపోయి. అంతే. ఇప్పుడు చెప్పింది మీకు అదే చెప్పబోతుంది. లోపల మీకు దేవత చూడాలని ఉంది ఎప్పటి నుంచో. అది ఈ సత్సంగం యొక్క అనుగ్రహంతో మీకు భగవంతుడు అది క్లియర్ చేసేసాడు. అమ్మ అలాంటి అనుభూతులు ఎన్ని ఉన్నాయో నేను చెప్పలేను. అదే ప్రతి చోట భగవంతుడిని చోట అలవాటు చేసుకుంటే మీకు ఆయన వైభవాన్ని అప్పుడప్పుడు అలా చూపిస్తాడు. వైభవాన్ని ఇలా చూపిస్తాడు. అది చాలు, ఈ జన్మకు చాలు అనిపిస్తుంది. అది ఆ తృప్తి ఎలా ఉంటుందంటే ఈ జన్మకి ఇది చాలు, అంత తృప్తి వస్తుంది. ఎందుకు వస్తుంది ఆ తృప్తి? ఏముందని అక్కడ? ఎందుకని? ఆత్మకు తృప్తి కలిగింది కాబట్టి. మనసుకు కాదు కలిగింది. మనసు కలిగినవన్నీ టెంపరీ ఆనందాలు. ఇది బాగుంది, ఇది బాగుంది, విన్నాను బాగుంది, మాట్లాడాను బాగుంది, వాసన బాగుంది, ఇవన్నీ మనసుకు సంబంధించినవి. అవేమి శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు. ఇది చూడండి, ఈ నా జన్మ చరితార్థం అయిపోయింది, ఆ జన్మ ఇంకా కృతకృత్యాలను అయిపోయాను అనుకుంటాం మనం. ఈ జన్మకి చాలు అనుకుంటాం అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సత్సంగం. అర్థమైందమ్మా? కాబట్టి మనం చేయాల్సింది మనం చేస్తే మనం పవిత్రత అంతా అయిపోతుంది. మనం ఉన్న ప్రదేశం కూడా పవిత్రం అవుతుంది. వాళ్ళు నన్నే అందరి యందు అన్నిటి యందు చూడగలరు. చూసారా? వారు నన్నే అందరి యందు అన్నిటి యందు కూడా చూడగలరు. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నాం అనుకోండి, మీరందరూ వింటున్నట్టే నేను ఎలా భావించాను? ఆ చెట్టు వింటోంది, ఆ చెట్టు వింటోంది, ఈ చెట్లు వింటున్నాయి. నా మైండ్లో ఇప్పుడు మీరందరూ ఒకటే. ఇవన్నీ ఒకటే, ఇవన్నీ ఒకటే. ఇందులో చేతులు తక్కువ ఉంది కాబట్టి అనుకుందాం, మీకు అర్థమయ్యేది చెప్పడం కోసం. అవి ఊగుతున్నాయి కాబట్టి, అవి పెరుగుతున్నాయి, పెరుగు ఉన్నాయి కాబట్టి ఆ చైతన్యం అంటే లెక్క రాలిపోతుంది. ఇదంటే జడం ఎక్కువ ఉంటుంది, చైతన్యం తక్కువ ఉంటుంది. అవన్నీ ఒకటే. ఇప్పుడు మీరంతా కూడా నేను సెపరేట్ కాదు. ఎందుకని? చైతన్యం ఉన్న ప్రతిదీ కూడా ఆత్మస్వరూపమే. చైతన్యం అన్నది అంటే అది ఉన్నా కూడా అన్నీ ఆత్మస్వరూపాలే. అవన్నీ కూడా ముక్తి కోసమే పుట్టాయి, ముక్తి కోసమే చనిపోతాయి. తప్పిస్తున్నాయి అవి కూడా. నేను కూడా ముక్తి పొందాలనే జ్ఞానం ఉంది కాబట్టి వాటి దగ్గర సత్సంగ దరిదాపులు అవి ఉన్నాయి. అదైందమ్మా? రమణ మహర్షి ఎందుకని? మాటలు కదమ్మా, ఆ భావాన్ని వింటాయి మాటలు. అవునమ్మా, ఎప్పుడు మీరు భక్తితో మాట్లాడితే దాన్ని కూడా మనిషిలా గ్రహించి మీరు మాట్లాడితే వింటాయి. అది కూడా భక్తి మీరు భావంతో మాట్లాడారనుకోండి, భావయుక్తంగా, ఎందుకనో రెస్పాండ్ అవుతాయి అవి కూడా. ఎందుకు మీరు 4 కుక్కలు అలా వెళ్తుంటే మీరు జస్ట్ ఒక దాని వైపు ప్రేమగా చూడండి. ఇటు చూడదు, అది ఇటు చూస్తుంది. ఆ 4 ఎటు అటు రాక్కర్లేదు. మీరు దూరంగా ఉన్న 4 ఏదైనా సరే, ఏదో జంతువుల్ని దూరంగా ఉన్నాయి వాటిని ఏదైనా సరే, మీరు ఇక్కడి నుంచే జస్ట్ దాని వైపు ప్రేమగా మీరు భావయుక్తంగా భగవంతుడి మైండ్తో చూడండి. సడన్గా అది ఇలా తిరుగుతుంది. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు.
కిలకిలా. అందుకనే మీరు ప్రేమగా మన ఇంటికి వస్తున్నట్టు అనిపిస్తుంది. నీళ్ళు పోసేటప్పుడు కూడా ఎలా పోసేసి ఇలా చూస్తూ పోయకూడదు. మంచిగా ప్రేమ తీర్థం పోస్తున్నట్టు పోయాలి. ఒక మనిషికి తీర్థం ఇస్తున్నట్టు పోయా. ప్రేమగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఈ పూజ చేసిన తర్వాత మనిషికి తీర్థం ఇచ్చినప్పుడు ఎంత భక్తిభావంతో ఇస్తాం అట్లా పోయాలి. అట్లా పోసి దాన్ని ఒకసారి ఇలా అనాలన్నమాట. ఆకుల్ని వాటిని ఆ మొక్కలు నేనైతే చేసేది అదే. మా ఇంట్లో 4-5 మొక్కలు ఉన్నాయి. మందారం 4 మొక్కలు పూజకి తింటుంటాను. ఒకసారి నా బయట పూలకి వెళ్ళకపోతే బా మందార పువ్వు పూస్తే బాగుండేవాడు అనుకుంటా. మంగళవారం శుక్రవారం కరెక్ట్గా ఉంటుంది. అలా కరెక్ట్గా అలా ఉంటుంది. మళ్ళీ 4-5 మొక్కలు రెడీగా ఉంటాయి. వెళ్ళి శుభ్రంగా చక్కగా నీళ్లు పోసి ఆ మొగ్గల్ని ఒకసారి ఇలా ఇలా అలా స్పృశించి ఆ ఆకుల్ని చెట్లని ఒకసారి ఇలా పలకరించి ఆ చెట్టు మొక్కని అది తల ఊపినప్పుడు ఇలా ఉంటుంది. పూజ నా సొంతం కాదమ్మా. పూజకి నేను వీటన్నిటికీ కూడా మీ అందరికీ వీటన్నిటికీ ఈ పువ్వు వచ్చిన మొక్కకి వీటన్నిటికీ కూడా అవకాశం కల్పిస్తున్నాం మనం. ఆ పండుగ ఎక్కడ పుట్టినా ఆ పండుగకి దానికి ఇవన్నీ కూడా నా స్వార్థంతో చేసేది పూజ కాదు. స్వార్థంతో చేసేది పూజ కాదు. అది కర్మే. అది మళ్ళీ కర్మే. సాత్విక కర్మ అయితే అవ్వచ్చు కానీ నా అనే చేసాంగా. నా కోసం అని చేసాం కదా. నా కోసం ఎప్పుడైతే ట్యాగ్ తగిలిచ్చావో అది మళ్ళీ సకామ కర్మ అయిపోతుంది. సత్సంగం కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ బయట చెప్పం. ఇవన్నీ కూడా బయట వాళ్ళు చెప్పి వింటూ ఉంటాం. ఇలా అంటే మామూలుగా అమాయకుల్లా వింటుంటే బెటర్. అక్కడ ఏం తెలియదు అన్నట్టుగా ఉండాలి. వారు నన్నే అందరి యందు అన్నిటి యందు చూడగలరు. భక్తి క్రమంగా పెరిగేది నా యందు ప్రేమతో నన్నే స్మరిస్తుంటే, నా గాథలు గుణగానాలు గానం చేస్తుంటే, ఇతర భక్తులతో ముచ్చటిస్తుంటే భక్తి వృద్ధి చెందుతుంది. కాబట్టి రోజు మనం వేసుకోవాలి క్వశ్చన్ ఏంటి? నా భక్తి పెరగట్లేదు మనం అనుకుంటే ఈ 3 చేస్తున్నావు లేదా గమనించండి. ఏమిటి? నెంబర్ 1, ప్రేమతో నన్నే స్మరిస్తూ ఉండాలి. అంటే దాని అర్థం ఏమిటి? మీరు రోజులో చాలా విషయాలు ఆలోచిస్తూ ఉంటారు, చాలామందిని స్మరిస్తూ ఉంటారు, చాలా విషయాలు చాలా వ్యక్తులు మీ మనసులో మెదులుతూ ఉంటారు. కానీ వాటన్నిటి మీద ఉన్న ప్రేమ కన్నా అతి ప్రేమ ఎవరి మీద ఉండాలి? పరమాత్మ మీద. మీలో ఉన్న మంచి ప్రేమ అంటే చిక్కనైన ప్రేమ పరమాత్మనికే ఇవ్వాలి. మేగడ ఆయనకే ఇవ్వాలి. పాలు మజ్జిగ అన్నీ కూడా వీళ్ళకి ఇవ్వండి. నీళ్ళు పోసి అన్నీ వేసేసి మిగతా వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని వీళ్ళకి మేగడిచ్చి ఆయనకి భగవంతుడు కదా ఏం పదలే పుష్ప ఫలంతో ఏమని గురువుగారు కూడా చెప్పారు మొన్న. పాలన్నీ పిల్లలకి పోసేద్దాం, ఆయనకు 4 నిమిషాలు నీళ్ళు పోద్దాం. అక్కడ మళ్ళీ బుర్ర భలే బాగా చేస్తుంది మన బ్రెయిన్. అట్లా ఉండకూడదు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటి? ప్రేమతో నన్నే స్మరించాలి నువ్వు. స్మరణ అని వచ్చిందంటే 4 సార్లు గుర్తు తెచ్చుకునేది ఎవరిని? నన్ను మాత్రమే. మిగతా వాళ్ళని మిగతా వాటిని 4 సార్లు తెచ్చుకున్నట్లయితే పొరపాటున నన్ను 40 సార్లు తెచ్చుకో. వాటి తెచ్చుకో, నాకు అభ్యంతరంలే. కానీ విలువ దేనికి ఇవ్వాలి? నువ్వు నాకు ఇవ్వాలి. లెక్కేసుకో కావాలంటే. ఫలానా వ్యక్తిని ఎన్నిసార్లు తలుచుకున్నాను, ఫలానా వాళ్ళు ఎన్నిసార్లు తలుచుకున్నాను, ఫలానా వాళ్ళని ఎన్నిసార్లు తలుచుకున్నాను, 3 ఇప్పుడు 4 10 సార్లు తలుచుకున్నాను. అమ్మో ఈరోజు భగవంతుడు నేను కనీసం 20 సార్లన్నా గుర్తు తెచ్చుకోవాలి. ఎలాగా? ఈ 10 సార్లు ఒకేసారి తలుచుకోం కదా. 10 సార్లు ఎందుకన్నాం? విడతలుగా జరిగింది కాబట్టి కదా. కాబట్టి ప్రతి విడతకి మధ్యలో మళ్ళీ భగవంతుడిని స్మరించుకో. ఖాళీ దొరుకుతుంది కదా. ఆ ఖాళీ దొరికినప్పుడు మళ్ళీ భగవంతుడు లాక్కొచ్చి స్మరించుకో. వాళ్ళందరినీ స్మరణ అయిపోతుంది కదా. ఫోన్లు మాట్లాడేస్తాం, అన్నీ అయిపోతాయి. స్మరణ అయిపోతుంది, మాట కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఖాళీ దొరుకుతుంది కదా. అప్పుడు ఖాళీగా హాయిగా పరమాత్మనే తలుచుకో. అలాగే నా గాథలు నా గుణగణాలు అన్నీ గానం చెయ్యి. అంటే మీరు ఏం చేయాలి? రోజు ఒక భజన, ఒక కీర్తన, ఒక అష్టోత్తరం, ఒక సహస్రంగానే చదువుతూ ఉండాలి. ఇంకోటి ఇతర భక్తులతో ముచ్చటించాలి. అప్పుడు నీలో భక్తి పెరుగుతుంది. మనం ఏం చేస్తాం? భక్తిని కేవలం సత్సంగం వరకే పరిమితం చేస్తాం. బయటికి వెళ్ళాక అందరితో అభక్తులతో మాట్లాడుతూ ఉంటాం, నాస్తికులతో మాట్లాడుతుంటాం. ఇంక మనలో ఉన్న కాస్త దీపం ఏమవుతుంది? ఆ గాలికి అడుపు అంటాడు పోద్ది. అంతే. ఆరిపోయింది, పూజ అయిపోయిందిగా అంటాడు. దీపం ఆరిపోయిందంటే అదేంటి పూజ అయిపోయింది కదండి వాడ ఆ కంగారు పడిపోతాడు. అప్పుడు మనం కూడా అవును పూజ అయిపోయిందిగా, పర్లేదు, ఆరిపోయింది, రేపు పొద్దున వెలిగించుకుంటాంగా మళ్ళీ. అవునా? కరెక్టే కదా. అది కూడా కరెక్టా కాదు. మీలో దీపం ఎప్పుడు అఖండంగా వెలుగుతూ ఉండాలి. ఇవన్నీ మీరు చేయండి. భక్తి ఎందుకు పెరుగుతుందో చూద్దాం. నేను చెప్పింది కదా, పరమాత్మ చెప్పాడు.
కొంచెం ఆచరిస్తే మనకు కూడా ఆ అనుభూతి కొంచెం వస్తూ ఉంటుంది. సకల శాస్త్రాలు చదివి ఉత్తమ సంస్కారాలు ఉన్న వారి వంశంలో పుట్టి కూడా నా యందు భక్తి లేనట్టే, వానికంటే హీనస్థితిలో ఉండి చదువు సంస్కారాలు లేకపోయినా నా యందు అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నవాడే శ్రేష్ఠుడు. ఇవ్వండి ఎలా ఇస్తాడు భగవంతుడు, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? చదువు అంటావా అసలే పోవాయి, సంస్కారం డబ్బులు అంటావా అసలే పోవాయి, అదేమిటండి మంచి గుణాలు అవసరం లేదు పోవాయి, అదేమిటండి నేను మరి ఫలానా భేదాన్ని అసలు లేదు పోవాయి, ఏం కావాలన్నాడు? నా యందు భక్తి ఉందా లేదా, అదే వాడి సర్వ సంపదలో కూడా అది. కాబట్టి అలాగే నిజమైన భక్తుడికి భగవన్నామం వినబడగానే, భగత్ స్వరూపం కనబడగానే ఒళ్ళు పులకరిస్తుంది. ఏమా ఆనంద బాష్పాలు కురుస్తాయి. ఆనందం అలా ఆనందం 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 ఆనందమే ఉంటుంది బాడీ నిండా ఎక్కడ చూసినా సరే. దాంతో ఆనంద బాష్పాలు కూడా కురుస్తాయి. గొంతు గద్గదం అయిపోతుంది, హృదయం ద్రవించిపోతుంది, నవ్వు ఏడుపు వస్తాయి. అతడు గొంతెత్తి పాడతాడు, గంతులు వేస్తాడు, మైమరిచిపోతాడు. అతని కర్మలు కాలిపోతాయి, అజ్ఞానం తొలగిపోతుంది, అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. ఇతడు ఇంద్రియ విషయాలాలస ప్రలోభాలకి లోను కాడు, నిప్పులాగా పవిత్రుడై ఉంటాడు. అంటే నిప్పులో ఏం వేసినా ఏం చేస్తుంది? కాల్చి బూడి చేసేస్తే కానీ అల్లు అతుక్కోదు. నాకు నాన్న నిప్పులో ఏమైనా వేసారు అడుగో, నిప్పెళ్ళి దానికి అతుక్కోదు హాయిగా. భలే వచ్చింది అని చెప్పేసి నువ్వేమేసావు? మంచి తులసి ఏదో వేసానండి కాల్చేసేస్తాడు. ఇంకేదన్నా చెత్త అంతా వేసాను కాల్చేస్తుంది. నువ్వేవన్నీ కాల్చి పడేస్తుంది, శుద్ధంగా ఉంటుంది ఎప్పుడు. అందుకనే ప్రతి అగ్ని సాక్షిగా అంటారు. అగ్ని సంస్కారాలు మన అన్నీ కూడా అగ్ని సంస్కారాలే. అగ్ని మొత్తం అన్నింటినీ భస్మీపట్నం చేసేస్తుంది అంతే. అంతేగాని అది ఏది కూడా నాది నీది అని చెప్పేసి ఏది కూడా ఉంచుకోదు. ఆ రకంగా కర్మలన్నీ కాలిపోతాయి. ఎప్పుడు కూడా పవిత్రుడై ఉంటాడు. నీవు అలాంటి భక్తుడు కనుక, నాకు ప్రీతముడు కనుక, నాకు బ్రహ్మరుద్రాల కంటే లక్ష్మీదేవి కంటే కూడా ఉత్తమ భక్తుడే అత్యంత ప్రీతముడని తెలుసుకో. ఇంకోటి చెప్పేశాడు, ఇది కూడా చూసారా? అత్యంత ప్రియమైనవాడు ఎవరు? ఉత్తమ భక్తుడు మాత్రమే భగవంతుడికి. కాబట్టి మనం వెండి గోపురాలు ఇచ్చినా, బంగారపు కిరీటాలు పెట్టినా, డైమండ్ చెప్పులు తొడిగినా, వెండి కళ్ళు పెట్టినా, నువ్వు ఎన్ని పెట్టినా ఆయనకి ఏమీ తృప్తి అన్నది ఉండదు. నీవు తృప్తి పడాల్సిందే. మాస్టర్ ఆ కిరీటం వజ్ర కిరీటం నేనే ఇచ్చా రికార్డు తెలుసా మీకు? మొత్తం చూసుకొని నెట్ కొట్టుకొని వస్తుంది. నేనే ఇది సరిపోదు జీవితం అంతా వాడికి. కానీ భగవంతుడు ఎక్కడ యాక్సెప్ట్ చేశాడు? చేయడు. నీ తృప్తి కోసం ఇచ్చినట్టుందా, భగవంతుడి తృప్తి కోసం ఇచ్చినట్టుందా? అది భగవంతుడు చెప్తే ఆయనే అని చెప్తే అప్పుడు నీకు నిజంగా గొప్ప పని చేసినట్టు లెక్క. ఆయన ఏమంటలేదే ఆ మాట? అంటున్నాడా? అలా ఏ శాస్త్రం కూడా చెప్పలా. ఏం చెప్పాడు ఆయన? లేదు నాయన, నాకు ఎవ్వరు కాదు, నాకు పరమ భక్తుడైన వాడు ఇష్టం. ఎంత ఇష్టం అంటే నా దగ్గర ఇప్పుడు నా హృదయం మీద ఉండే లక్ష్మీదేవి కన్నా కూడా ఎక్కువ. చూడండి, ఎవడండి చెప్పేది? ఇంట్లో కుటుంబంలో ఇల్లాలని కూడా కాదని నువ్వు చాలా టాప్ అని ఎవడన్నా ఒప్పుకుంటాడా? దట్ ఈజ్ పరమాత్మ. అటువంటి వాడు మన దగ్గర తీసుకుంటున్నాడు ఏ అర్హత లేకుండా. ఒకటే ఒక అర్హత, భక్తుడిగా ఉండడం. అది దానికి పద్ధతులు కూడా చెప్పాడు. కాబట్టి వాళ్ళకి ఇక్కడికి ఆపేద్దాం. మరి మిగతా చెప్పేసి టైం లేదు, నెమ్మదిగా చెప్పుకుందాం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నాం. ఏమా అది ఆల్రెడీ మనకు భగవద్గీతలో వచ్చేసిందమ్మా. అది ఎంత ఏంటంటే చదునైన ప్రదేశంలో కూర్చోవాలి, అవన్నీ ఉన్నాయి కాబట్టి అది అవసరం లేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యాక్చువల్లీ చెప్తా ఉన్నాను, అది కూడా పర్వాలేదు. వర్ణాశ్రమ ధర్మాలు చెప్తాం అనుకున్నాను. వర్ణాశ్రమ ధర్మాలు కానీ అలాగే యమ నియమాలు కూడా చెప్తాం అనుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏమో భిక్షుగీత చెప్పి ఆపేద్దాం అనుకున్నాను. చూద్దాం, ఖాళీ దొరికితే ఏదన్నా చెప్పి రేపైతే విష్ణు సహస్రనామం మొదలు పెడదాం. సత్సంగ చెప్పేసి కంప్లీట్ చేసేద్దాం. ఏమా?